that the Lord is already risen and he is in heaven and he is the one who is speaking to him. అది యోహానుకి ఇవ్వబడిన ఒక నిశ్చయిత ఉన్నది. ప్రభు ముందుగానే లేపబడి ఉన్నారు, ఆయన పరలోకం ముందే ఉన్నారు అని ఒక నిశ్చయితగా యోహానుకు చెప్పబడి ఉన్నది. In chapter 2 and 3, రెండవ అధ్యాయంలోనో మూడో అధ్యాయంలోనో God gave him the message to be delivered to the 7 churches which were in Asia Minor. ఆసియాలో ఉన్నటువంటి ఆ యొక్క 7 సంఘములకు దేవుడు ఆయన యొక్క దూతని ఇచ్చిరి. God gives messages to the churches for their edification. ఆ 7 సంఘములకు క్షేమాభివృద్ధి కొరకు దేవుడు కొద్ది సమాచారములను ప్రసంగమును ఇచ్చిరి. As to us also, every week he speaks, he gives his counsel. ఏ విధంగా అయితే దేవుడు మనతో కూడా తరచుగా మాట్లాడి ఆయన ఒక ఆలోచన ఇచ్చుచున్నారో ఆ విధంగా ఆ యొక్క 7 సంఘములకు కూడా ఆయన తన యొక్క ఆలోచనలు తెలియజేసేది. The message of God will include 2 parts, 2 areas. ఆ దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క వర్తమానంలో 2 భాగములు ఉన్నవి. One, he will speak about all the good works whatever we have. ఆ యొక్క వర్తమానం యొక్క మొదటి భాగం ఏమనగా ఆ ఒక్కొక్క సంఘముకు ఉన్నటువంటి మంచి కార్యముల గురించి సత్క్రియల గురించి చెప్పెను. Man's life is comprised of 2 parts. One is the good side of his path, the other is the evil side of his. మానవుని యొక్క జీవితం అనేటువంటిది 2 భాగములతో కూడుకొని ఉన్నది. ఒకటి మేలైన భాగము, మరి ఒకటి కీడుతో నిండినటువంటి భాగము. Generally people like to hear only about the good of a person. సాధారణంగా జనులు తమ యొక్క మేలు ఉన్నటువంటి భాగంను చూడవాలని కోరుచున్నారు. They don't like their shortcomings or their failures, their defeats or their negative sides to be exposed. వారి యొక్క కీడైన భాగం అనగా వారి యొక్క పరాజయంలో, వారి యొక్క అపజయంలో, ఇటువంటి యొక్క కార్యంలో బయటికి తెలియబడుట ఇష్టపడరు. It is human nature. అది మానవ స్వభావమై ఉన్నది. But God's opinion about us is different. అయితే He will speak about both the good and evil. దేవుని యొక్క ఉద్దేశం అనేటువంటిది వ్యత్యాసంగా ఉంటున్నది. ఆయన మంచి కార్యముల గురించి మాట్లాడుదురు, అదే సమయంలో కీడైన కార్యముల గురించి కూడా మాట్లాడుదురు. If he speaks only about the good things whatever we have, మనకున్న మంచి కార్యముల గురించి మాత్రమే ఆయన మాట్లాడినట్లయితే we'll become careless about the evil that we have in life, which will become a stumbling block or it will prevent us from being found in the rapture or go to heaven. మన జీవితంలో ఉన్న కీడైన భాగం గురించి, చెడ్డ భాగం గురించి మనము అజాగ్రత్తగా ఉండి మనం ఆయన రాకుడులో ఎత్తబడకుండునట్లుగా అవి తొట్టుబాటు రాళ్ళుగాను అభ్యంతరం కలిగించినటువంటి రాళ్ళుగాను అవి మారును. Yes, so in chapter 2 and 3 we can read about the messages given to all the 7 churches. రెండో అధ్యాయంలోనూ మూడో అధ్యాయంలోనూ 7 సంఘములకు ఇవ్వబడిన వర్తమానముల గురించి మనం చదువుచున్నాము. That is not only for them, ఆ 7 సంఘములకు మాత్రమే కాదు, for the church throughout the ages. ఆ వర్తమానం అందున్నటువంటిది యుగములకు ఉన్నటువంటి సంఘమునకు చెందినటువంటివి ఉన్నవి. Coming to the 4th chapter, 4వ అధ్యాయంకి మనం వచ్చినప్పుడు we read about the description about the heaven, the position of the saints in heaven. పరలోకమందు పరిశుద్ధులు ఉంటున్నటువంటి యొక్క స్థానంలో గురించి చదువుచున్నాము. How the saints are going to occupy heaven. ఏ విధంగా పరిశుద్ధులు పరలోకమును స్వతంత్రించుకొనినై ఉన్నారు. Jesus said, in my father's house are many mansions. యేసు చెప్పి ఉన్నారు, నా యొక్క తండ్రి ఇంటిలో అనేకమైన స్థలములు కలవు అని. And I go to prepare a place for you. నేను వెళ్ళి మీకు ఒక స్థలమును సిద్ధపరచెదను. That there are many mansions, many regions in heaven. పరలోకమందు అనేకమైన భవనములు లేక అనేకమైన స్థలములు ఉన్నవి. All the children of God will not go to one particular place as you all come to the church and sit under one roof. ఏ విధంగా అయితే మీరు అందరూ వచ్చి ఒకే స్థలంలో మీరు కూర్చొనిచున్నారో ఆ విధంగా పరిశుద్ధులందరూ వెళ్ళి పరలోకంలో ఒకే స్థలంను స్వతంత్రించుకున్నారు. Kingdom of heaven is like a train. There are many sectors there. పరలోక రాజ్యం అనేటువంటిది ఒక ట్రైన్ లాగా ఉన్నవి. దానిలో పలు విధములైన బోగీల లాగా అనేకమైన స్థలములు ఉన్నవి. Those who travel in the train, some people they buy a local ticket and get into the general compartment. ట్రైన్లలో ప్రయాణం చేయవారు కొద్ది మంది అయితే లోకల్ టికెట్ కొనుక్కొని వారు జనరల్ కంపార్ట్మెంట్ లో ప్రయాణం చేయుదురు. Even getting a seat in that compartment will be very hard. ఆ యొక్క బోగీలో సీటు దొరుకుతానన్నటువంటిది ఎంతో కఠినమైన కార్యము. Some others they'll reserve a ticket for the second class. కొంతమంది అయితే 2వ తరగతి సెకండ్ క్లాస్ లో టికెట్ రిజర్వేషన్ చేయించుకుంటారు. Some others who are very convenient and afford to, they'll purchase a ticket for the third tier AC compartments.
కొంతమంది ఈ యొక్క దీనిలో దీనిని ఇంకా బాగా ప్రయాణం చేయగలిగిన వారు ఏసీ 3వ తరగతిలో 3 టైర్లో వారు రిజర్వేషన్ చేయించుకుందరు. Some other who are still afford to pay more money, they'll book a ticket the second 2-tier AC compartments. ఇంకనూ డబ్బు చెల్లించగలిగిన వారు ఏసీలో 2వ తరగతి విభాగంలో వారు టికెట్ను బుక్ చేసుకుందరు. And the richest people, they'll travel in the first class AC. బాగా ధనవంతులైతే మొదటి తరగతి ఏసీలో కంపార్ట్మెంట్ లో వారు ప్రయాణం చేయుదురు. When you look at the train from outside, everything looks the same. All the coaches look same. ఆ యొక్క ట్రైన్ బయట నుండి మనం చూసినట్లయితే బోగీలన్నీ కూడా ఒకే రీతిగా ఉంటును. The difference inside is the comfort. బోగీలలో ఉన్న వ్యత్యాసం ఏమనగా దానిలో ఉన్నటువంటి సదుపాయం లేదు. The more the amount you are able to pay, you'll get more comfortable coaches. ఎంత అధికంగా మీరు డబ్బు చెల్లించుదురో అన్ని సదుపాయములు మీకు ఇవ్వబడును. Similarly, heaven is only one place. అదే విధంగా పరలోక రాజ్యం అన్నటువంటిది ఒకే స్థలము. With the different sectors. అనేకమైన భాగములు అక్కడ ఉంటును. Or different regions. అనేకమైన స్థలములుగా పలు విధములైన స్థలములుగా అది విభాగింపబడును. About which Jesus said, some will be least in the kingdom of heaven. దీని గురించి యేసు చెప్పినప్పుడు పరలోక రాజ్యంలో కొద్దిమంది అల్పులుగా ఉందురు అని చెప్పిను. When he said about John the Baptist, among all those who were born of women, John the Baptist was the greatest. Nevertheless, the least in the kingdom of heaven is greater than John the Baptist. బాప్తిసం ఇచ్చు యోహాను గురించి ప్రభువైన యేసు చెప్పినప్పుడు స్త్రీలలో జన్మించిన వారందరిలో బాప్తిసం ఇచ్చు యోహాను ఎంతో గొప్పవాడు. అయినప్పటికీ పరలోక రాజ్యంలో అతడు మిక్కిలి అల్పులలో అతడు అల్పుడు అని చెప్పెను. Least means in Tamil మిகவும் చిరియవన్, the smallest. అల్పుడు అని చెప్పినప్పుడు తమిళలో అందరికంటే చిన్నవాడు అని అర్థము. So there are people who go to heaven but they will have the smallest place. పరలోక రాజ్యంకు వెళ్ళు వారిలో కొద్దిమందికి అతి చిన్నదైన స్థలము మిక్కిలి చిన్న స్థలము వారికి దొరుకును. Some will get great place. కొద్దిమందికి Some are great. కొద్దిమంది గొప్పవారిగా ఉంటారు, వారికి పరలోక రాజ్యంలో గొప్ప స్థలం లభించును. Some others are greatest. కొద్దిమందికి అయితే దానికంటే పై భాగము ఉన్నతమైన స్థలం దొరుకును. Just like students studying in schools and colleges. ఇది పాఠశాలలో పిల్లలు చదువుకునే రీతిగానే ఉంటును. All attend only one class. అందరూ కూడా ఒకే తరగతి చదువుదురు. When the result is declared, అయితే ఫలితాలు తెలియజేయబడినప్పుడు some children fail. కొంతమంది అయితే ఫెయిల్ అవుదురు. Some others hardly with the pass mark they'll come out. కొద్దిమంది అయితే ఏదో కష్టంగా పాస్ మార్కులు పొందుకొని బయటికి వచ్చుదురు. Some others pass in first class, some others in distinction. కొంతమంది అయితే ఫస్ట్ క్లాస్ లోనో డిస్టింక్షన్ లోనో పాస్ అవుదురు. And very few of them pass out in outstanding result. ఏదో కొద్దిమంది మాత్రమే మంచి మార్కులు పొందుకొని ఉత్తీర్ణులు అవుతురు. So it depends on how the students fare, the students study. ఇవన్నీ కూడా పిల్లలు ఎలాగో చదువుచున్న దాని మీద ఆధారపడి ఉంటున్నది. Everybody is going to school. అందరూ కూడా పాఠశాలకు వెళ్ళుచు ఉన్నారు. Only one teacher is teaching to all of them. ఒకే ఒక ఉపాధ్యాయుడు వారందరికీ కూడా బోధించుచు ఉన్నారు. But the way the children observe the teachings, అయితే పిల్లలు ఏ విధంగా ఈ యొక్క బోధలు గమనించుచున్నారు అన్న దానిలోనే వ్యత్యాసం ఉన్నది. And understand it, ఏ విధంగా వారు వాటిని అర్థం చేసుకొనుచున్నారు, able to memorize the things they learn, ఏ విధంగా వారు నేర్చుకున్న వాటన్నిటిని కూడా కంఠతం చేయగలుగుచున్నారు, and answer to the questions asked them in the final test. చివరి వార్షిక పరీక్షలో ఇవ్వబడిన ప్రశ్నలకు ఏ విధంగా వారు జవాబు చెప్పగలుగుతున్నారు. They can come out as an outstanding student. వీటన్నిటిని ఆధారం చేసుకొని వారు ఒక మంచి శ్రేణిలో వారు బయటికి రాగలరు. The church, different types of people come and attend the prayers. సంఘంలో కూడా చూసినట్లయితే పలు విధములైన జనులు వచ్చి ఆరాధనలో పాల్పొందురు. Some are holy, కొంతమంది పరిశుద్ధులుగా ఉంటురు. some are righteous, కొద్దిమంది నీతిమంతులుగా ఉంటురు. some are wicked, కొంతమంది some are evil, దుష్టులుగాను దుర్మార్గులుగాను ఉంటురు. some are filthy, some are filthy. కొంతమంది అపవిత్రులుగా ఉంటురు. Therefore John writes in Revelation last chapter, అందు నిమిత్తము he that is holy, let him be holy still. He that is righteous, let him be righteous still. And he that is wicked, let him be wicked still. And he that filthy, let him be filthy still. అందు నిమిత్తమే యోహాను తన ప్రకటన గ్రంథంలో రాయినప్పుడు చివరి అధ్యాయంలో ఈ విధంగా రాయిచున్నాడు, అన్యాయము చేయవాడు ఇంకనూ అన్యాయమే చేయనిము, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండునిము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండునిము, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండునిము. As outwardly the train looks alike, even so outwardly we all look alike, as we are all very holy people or righteous people.
ఏ విధంగా అయితే ఒక రైలు బండిని బయట నుంచి చూసినప్పుడు ఒకే రీతిగా ఉంటునో అదే విధంగా మనమంతరము కూడా బాహ్యంగా చూసినప్పుడు పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను కనబడుతుము. But when you go to heaven, we will be classified who is holy and who is righteous. Righteous means some people they do always the right and good things, but they never give more importance to their personal holiness or their moral life. పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు కూడా ఈ విధంగానే మనము విభాగింపబడదుము. కొద్దిమంది అయితే ఎల్లప్పుడూ కూడా సరి అయిన కార్యములు చేయుదురు కానీ వారు తమ యొక్క పరిశుద్ధ జీవితంలో ముఖ్యత్వం ఇవ్వరు. Holiness means perfection. They are made perfect in everything. పరిశుద్ధత అని చెప్పినప్పుడు అన్ని కార్యములలో ఒక సంపూర్ణత చెందుటై ఉన్నది. Righteous people are those who do whatever they feel to be good and right in the sight of God according to the scriptures. నీతిమంతులు అని చెప్పినప్పుడు దేవుని యొక్క దృష్టిలోనో లేఖనంలో ఆధారం చేసుకొని ఏవి సరిగా వాటికి తోచునో వాటన్నిటిని కూడా వారు చేయొచ్చు పాటించచ్చు వచ్చుదురు. Whatever the Lord may teach us from the scriptures, some people always live a filthy life. లేఖనం నుండి దేవుడు మనకి ఎట్టి కార్యములు బోధించినప్పటికీ కూడా కొద్దిమంది అపవిత్రమైన జీవితమే చేయుదురు. They never get a revelation about living a holy or a perfect life. పరిశుద్ధ జీవితం చేయటం గూర్చియో యథార్థవంతమైన జీవితం చేయటం గూర్చియో వారికి ఏమాత్రము ప్రకటన దొరకదు. Yes, if they live a very careless life, in the end they will realize, but it will be too late for them to correct their lives. వారు ఎంతో అజాగ్రత్తగా వారు జీవించుదురు కానీ చివరిగా వారు దానిని గ్రహించుకున్న సమయంలో అది మిక్కిలి ఆలస్యమై ఉంటును. Therefore we need teachings as to how we can be made very perfect. అందుచేత మనం ఏ విధంగా సంపూర్ణులుగా మారగలమో దానికి అవసరమైన బోధలు మనకు కావాలెనో. So in the 4th chapter, the position of saints is described. 4వ అధ్యాయంలో పరిశుద్ధుల యొక్క స్థానంలో వివరించబడి ఉన్నది. We will study about it in the end. వీటిని గురించి మనం అంతంలో చదువుకుంటాము. Coming to chapter 5, the book of Revelation, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంకి వచ్చినప్పుడు we find how there is a book in heaven. పరలోకంలో ఒక గ్రంథం ఉన్నది. The Lord was there. ప్రభువు అక్కడ ఆసీనుడై ఉన్నారు. And the book was sealed with the 7 seals. ఆ యొక్క గ్రంథం అన్నటువంటిది 7 ముద్రలతో ముద్రింపబడి ఉన్నది. The book was sealed with the 7 seals. ఆ యొక్క గ్రంథము 7 ముద్రలతో ముద్రింపబడి ఉన్నది. An angel appeared and said, "Who can open this seal?" ఒక దూత వచ్చి ఈ యొక్క ముద్రను ఎవరు విప్పగలరు అని అడిగెను. So there is a book found in heaven. పరలోకంలో ఒక గ్రంథం ఉంటెను. That was the right hand of the Lord. అక్కడ ప్రభు దేవుని యొక్క రాత దానిలో ఉంటెను. In the book, within and without, many things are written and sealed. ఆ యొక్క గ్రంథం యొక్క వెలుపటను లోపటను అనేకమైన వ్రాతలు కలిగి ఆ యొక్క గ్రంథం అన్నటువంటిది ముద్రింపబడి ఉన్నది. In verse 2, one angel said, "Who is able to open this seal?" 5వ అధ్యాయము 2వ వాక్యంలో మనం చూసినట్లయితే ఒక దూత ఎవరు ఈ యొక్క గ్రంథంలో విప్పగలరు అని అడుగుచూ ఉండెను. One of the elders told the weep, "Don't worry about who will be opening it. Don't weep. Behold, the Lion of the tribe of Judah, the root of David, he can open it." That is Jesus. అప్పుడు అతడు దూత అడిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలు తీసి ఆ గ్రంథంను విప్పుటకే జయము పొందనని నాతో చెప్పెను. So the Lord opened each seal successively, one after the other. అందుచేత దీన్ని బట్టి అర్థమైన కార్యం ఏమనగా ప్రభువు ఒక్కదాని వెంట ఒకటి ఒక్కొక్క ముద్రను విప్పుచూ వచ్చిరి. And when the first seal was opened, మొదటి ముద్ర విప్పబడినప్పుడు one beast appeared. ఒక జీవి బయటికి వచ్చెను. It was a horse. అది ఒక గుర్రముగా ఉంటెను. The color of the horse was white. ఆ యొక్క గుర్రం యొక్క రంగు తెల్లనిదిగా ఉంటెను. And there was a man sitting on the horse riding it. దాని మీద ఒకడు కూర్చుని ఆ యొక్క గుర్రంను నడుపుచూ ఉంటెను. Chapter 6 verse 2. 6వ అధ్యాయము 2వ వాక్యము. He had a crown on his head తన మీద ఒక కిరీటం ఉంటెను. and a bow in his hand. తన చేతిలో ఒక విల్లు పట్టుకొని ఉంటెను. He went conquering and to conquer. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. This is appearance of the rider who came in the white horse. ఇది తెల్లని గుర్రము మీద వచ్చినటువంటి ఆ వ్యక్తి యొక్క అవతారమై ఉన్నది. The Lamb Jesus was opening every seal one after the other. గొర్రెపిల్ల అయిన యేసు ఒక్క ముద్ర పిమ్మట మరొక ముద్రను విప్పుచూ వచ్చెను. When he opened the first seal, మొదటి ముద్రను విప్పినప్పుడు the rider of a white horse he appeared.
తెల్లని గుర్రము మీద వచ్చుచున్నటువంటి ఒక వ్యక్తి కనబడెను. He had a crown upon his head. తన తల మీద కిరీటం ఉంటెను. And a bow was in his hand. తన చేతిలో ఒక విల్లు ఉంటెను. And he went about conquering and to conquer. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. This book is written in types and figures and symbols. ఈ యొక్క గ్రంథమనేటువంటిది పలుమిలమైన ఉపమానములుగా రూపకములుగా వ్రాయబడి ఉన్నది. For the meaning of everything that written symbolically, we have to search the Bible or search the scriptures and read. లేఖనంలో వ్రాయబడిన ప్రతి ఒక్క దానికి అర్థంను మనం తెలుసుకుంటకు మనం లేఖనంలో బాగా శోధించాలి. From chapter 6, the judgment of God will begin after the church is taken up, the perfect church is taken up. సంపూర్ణమైన సంఘము ఎత్తబడిన పిమ్మట దానికి మిగిలి విడవబడిన సంఘంకు వచ్చినటువంటి న్యాయ తీర్పులు ఈ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుండి ప్రారంభింపబడుచు ఉన్నవి. Though our God is very gracious, very loving, very merciful and compassionate, మన దేవుడు ఎంతో కృప కలిగిన వారుగా దయ కలిగిన వారుగా గొప్పవారిగా ఉన్నప్పటికీ that is only one side of him. అది ఆయనలో ఉన్నటువంటి ఒక భాగము మాత్రమే. On the second side of God, దేవుని యొక్క రెండవ భాగము చూసినట్లయితే he is very hard, very severe, very right. అతడు ఎంతో కఠినుడుగా క్రూరుడుగా ఖచ్చితంగా ఉండు వ్యక్తిగా ఉన్నారు. Therefore Paul writes to the Romans saying, you must know అందునిమిత్తము పౌలు రోమీయులకు రాయినప్పుడు the love and the severity of God, దేవుని యొక్క the goodness and the severity of God. దేవుని యొక్క ప్రేమ మరియు ఆయన యొక్క కఠినత్వం గురించి మనం తెలుసుకొనవలెను అని 11:22 Romans. 11వ అధ్యాయం 22వ వాక్యము. Behold therefore the goodness and severity of God. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును. Yes, one side he is very very loving, very always he wants to do good. ఒక భాగమున ఆయన ఎంతో ప్రేమ కలిగిన వాణిగా ఉండి ఆయన మేలు చేయగోరుచు ఉన్నారు. On the other side he is a very hard or very harsh person. He will be very very severe with people who commit wrong. మరి ఒక భాగంలో చూసినట్లయితే ఆయన ఎంతో కఠినుడుగా తప్పు చేయ వారిని ఎంతో కఠినంగా శిక్షించు వారిగా ఉన్నారు. And Paul therefore advises that we must always continue to remain in the goodness of God. అందునిమిత్తము పౌలు హెచ్చరించి చెప్పినటువంటి కార్యం ఏమనగా మనం ఎల్లప్పుడూ కూడా ఆ దేవుని యొక్క అనుగ్రహమును పొందువారిగా ఉండవలెను అని. Many people simply think will a loving God punishes people in hell. అనేకులు సాధారణంగా ఈ విధంగా తలంచుచున్నారు, ప్రేమ కలిగిన దేవుడు జనులని నరకంలో పడవేసి శిక్షించును అని. Yes, he will punish. అవును, ఆయన ఖచ్చితంగా శిక్షించును. But he has given you the way to escape that punishment. అయితే మనం ఆయన యొక్క శిక్ష నుండి తప్పించుకోవాలని ఆయన కోరుచు ఉన్నారు. God will not spare even the angels who commit sin. తప్పిదం చేసిన దూతలను కూడా దేవుడు విడిచిపెట్టలేదు. In 2 Peter chapter 2 verse 4 we read, 2 పేతురు 2వ అధ్యాయం 4వ వాక్యంలో మనం ఇలాగూ చదువుచున్నాము. If God spared not the angels that sinned, దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టకుండిన ఎడల but cast them down to hell, వారిని పాతాళ లోకమందలి కటిక చీకటి గల ఊబిలో పడవేసిన ఎడల and delivered them unto chains of darkness, కటిక చీకటి బిలంలోనికి త్రోసి to be reserved unto judgment. తీర్పుకు కావలి ఉంచబడుటకు వారిని అప్పగించెను. We have heard enough that in heaven God created millions and trillions of angels. మనము విని ఉన్నాము పరలోకంలో ఎన్నో మిలియన్ల కొలదిగా దూతలను దేవుడు సృష్టించి ఉన్నారు అని. Before man was created, angels were created. దేవుడు సృష్టింపబడుటకు ముందుగానే దూతలు సృష్టింపబడిరి. In Ezekiel chapter 28 we read how God created them. ఎహెజ్కేలు 16వ అధ్యాయము 28వ వాక్యంలో మనం 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు ఈ విధంగా దూతలను సృష్టించి ఉన్నారు అని మనం చదవగలము. Ezekiel chapter 28. ఎహెజ్కేలు 28వ అధ్యాయము. How he created the angels. ఎహెజ్కేలు 28వ అధ్యాయము చూసినట్లయితే ఆయన దూతలను Bible says he made them perfect, being filled with the wisdom. వారిని పరిపూర్ణమైన జ్ఞానంతో వారిని సంపూర్ణులుగా దేవుడు సృష్టించెను. Yes, but in pride they had to fall. అయితే వారు గర్వించి ఆ గర్వంలో పడిపోయిరి. He made them very very beautiful in wisdom. జ్ఞానంలో వారిని మిక్కిలి సౌందర్యవంతులుగా సృష్టించెను. But one group of people, they became proud of their beauty. అయితే ఒక గుంపు దూతల వారైతే వారి యొక్క సౌందర్యంలో గర్వించిరి. And in Isaiah 14th chapter they said, యెషయా 14వ అధ్యాయంలో ఈ విధంగా చదువుచున్నాము. one group of angels said, అక్కడ ఒక గుంపు దూతలు ఈ విధంగా చెప్పుచున్నారు, I will rise again
God and his throne. నేను ఆయన సింహాసనం మీద ఎక్కుదును. Yes. So he was not satisfied with the way God created and remained in his calling. దేవుడు అతన్ని దూతను సృష్టించిన ఆ యొక్క సృష్టిలోనో ఆ యొక్క పిలుపులోనో నిలిచి ఉండలేదు. So he wanted to rise up. అతడు ఆ యొక్క సింహాసనంను హెచ్చించుకొనెను, ఆకాశంలోకి ఎక్కిపోవాలని తలంచెను. In 13th verse, Isaiah 14:13. 14 యెషయా 14 అధ్యాయము 13వ వాక్యము. He said, I will ascend unto heaven, into heaven. నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదును. I'll exalt my throne above the stars of God. దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. I'll sit also upon the mount of the congregation. సభా పర్వతము మీద కూర్చుంటును. And I'll ascend above the heights of the clouds. మేఘ మండలము మీదకి ఎక్కుదును. And I will be like the most high God. మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును. He became very proud and he wanted to become equal to God. అతడు ఎంతగానో గర్వించి దేవునికి సమానుడుగా ఉండకోరెను. Whereas Jesus Christ, who was co-equal to God, ప్రభువైన యేసుక్రీస్తు దేవునితో సమానుడిగా ఉన్నప్పటికీ, he says in Philippians chapter 2, ఫిలిప్పీ 2వ అధ్యాయంలో ఆయన ఇలాగూ చెప్పుచూ ఉన్నారు. he thought it not a robbery to be equal with God. దేవునితో సమానుడుగా ఉండుటకు ఆయన విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. But he humbled himself and became obedient even unto death, to the cross. అయితే తన్ను తాను తగ్గించుకొని సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడే తగ్గించుకొనెను. Therefore God the Father raised him up far above all heavens and gave him a name above every name. అందు నిమిత్తము తండ్రి అయిన దేవుడు ఆయనను హెచ్చించి ఆకాశంలో పైగా ఆయనను హెచ్చించి అన్నిటికి పై నామం ఆయనకి ఇచ్చెను. The basic principle of true Christianity is humility. నిజమైన క్రైస్తవులలో ఉండవలసిన ప్రాథమికమైన స్వభావం ఏమనగా తగ్గింపై ఉన్నది. God is against proud people. దేవుడు గర్విష్ఠులను ఎదిరించుచు ఉన్నారు. We become proud in many things. వారు అనేకమైన కార్యములలో గర్వించిరి. Sometimes in our worldly positions, in our qualification, in our education, or in our social status, or in our positions, so we become proud. కొన్ని సమయంలో మనము సమాజంలో ఉన్న మన యొక్క స్థానంను చూసి పదవులను చూసుకొని మన యొక్క విద్యార్హతలను చూసుకొని మనం గర్వించుదుము. We always try to become number 1 or number 2. మనం ఎల్లప్పుడు కూడా I want to be the top man. నేను మొదటి స్థానంలో ఉండాలి, ప్రముఖుడిగా ఉండాలి, లేనట్లయితే కనీసం 2వ స్థానంలోనే ఉండాలని ఈ విధంగా మనం కోరుదుము. I must be the center of attraction. నేను అందరి దృష్టి నా మీదకే రావాలి. Everybody must think that I am somebody very important in the church. నేను సంఘంలో ఎంతో ప్రముఖుడును అని అందరూ నా గురించి చెప్పుకోవాలని తలంచుదుము. Yes, I must be equal to, even the pastors. In other Pentecostal churches, believers will try to equal to the pastors. ఇతర పెంతెకోస్తు as the pastor preaches, they also preach. Only TPM, it is not working out. ఇతర పెంతెకోస్తు సంఘంలో చూసినట్లయితే విశ్వాసులు కూడా పాస్టర్లతో సమానంగా ఉండగోరుచున్నారు. పాస్టర్లు ప్రసంగించినప్పుడే వారు కూడా ప్రసంగించుచు ఉందురు. Because TPM workers, they are high in status by their consecration, which a believer cannot. Whereas in the IPS and all other Pentecost people, the pastor, only because he is a pastor and no basic qualification, which differs him from the believers. TPM లో సేవకులను చూసినట్లయితే సేవకుల విశ్వాసుల కంటే ప్రతిష్టలో ఎంతో ఉన్నతంగా ఉన్నారు కనుక విశ్వాసులు సేవకులతో సమానులుగా కాలేరు. అయితే ఇతర పెంతెకోస్తు సంఘంలో చూసినట్లయితే పాస్టర్లకు విశ్వాసులకు మధ్యలో ఏ మాత్రం వ్యత్యాసం ఉండదు. Yes, TPM workers, they live in the house of God. పెంతెకోస్తు సేవకులు అయితే దేవుని యొక్క ఇంట్లో విశ్వాస గృహంలో జీవించుదురు. They call the faith house the house of God. In other church, the pastor will never say, I am living in the house of God. They are pastor's residence. ఇక్కడ ఉన్నటువంటి సేవకులైతే దేవుని యొక్క ఇంట్లో విశ్వాస గృహంలో జీవించుదురు. అయితే ఇతర పెంతెకోస్తు సంఘంలో వారు ఈ విధంగా వారు చెప్పలేరు. Yes, only because he calls himself a pastor, people call him a pastor. But in quality or there is nothing, no difference is there. అయితే వారు తమ్మును తాము వారు పాస్టర్లుగా పిలుచుకొనిచున్నారు కాబట్టి ఇతర సంఘం పాస్టర్లను వారు పాస్టర్లుగా పిలువబడుచున్నారు. కానీ విశ్వాసులకి వారికి మధ్య ఎటువంటి వ్యత్యాసం లేదు. As I told you last Sunday, గడిచిన వారం నేను చెప్పినట్లుగా in the Old Testament, out of the 12 tribes of Israel, God chose only Levi to work in the tabernacle. పాత నిబంధన కాలంలో అయితే 12 గోత్రములలో దేవుడు లేవి గోత్రపు వారిని ప్రత్యక్ష గుడారంలో పనిచేయటకు ఎన్నుకొనిరి. God said very strictly, anyone other than the tribe of Levi, if he enters into the tabernacle to serve God, he will be put to death.
దేవుడు ఎంతో ఖచ్చితంగా చెప్పినటువంటి కార్యం ఏమనగా లేవి గోత్రంకు చెందిన వారు తప్ప ఇతరులు ఎవరైనా ప్రత్యక్ష గుడారంలో సేవ చేయుటకు పరిచయం చేయుటకు ప్రవేశించినట్లయితే వారు ఖచ్చితంగా మరణశిక్ష నొందును అని. So the Old Testament Levitical priesthood is corresponding to the New Testament apostolic ministry. పాత నిబంధన కాలంలోని లేవీల యొక్క పరిచర్య అనున్నటువంటిది కొత్త నిబంధన కాలంలోని అపోస్తలుల యొక్క పరిచర్యతో సమానంగా ఉన్నది. An apostle must always separate himself from everybody. అపోస్తలులు ఎప్పుడు కూడా తన్ను తాను ఇతరుల నుండి ప్రత్యేకించుకోవాలి. He must not entangle himself with the affairs of this world. తన్ను తాను ఈ యొక్క జీవన సంబంధమైన వ్యాపారంలో తాను చిక్కుకొనకూడదు. He must not acknowledge his father or mother, brother or sister or wife or children. తన యొక్క తల్లినో తండ్రినో సహోదరునో పిల్లలను వారిని రక్త సంబంధముగా వారిని ఎదుగకూడదు. He must forsake everything, take up the cross of Jesus and come and follow me. That is the rule. But nowadays people come, they don't bring the cross. సమస్తమును వారు విడిచిపెట్టి అన్నిటిని కూడా వాడు త్యజించి ఆయన యొక్క సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించాలి. Yes. So because they lose the present time workers, they lose the vision about suffering for Christ. They always want to have a comfortable life. ప్రస్తుతం ముందున్న సేవకులైతే శ్రమపడినటువంటి జీవితం గురించిన దర్శనంను వారు కోల్పోతున్నారు. వారు ఎల్లప్పుడూ కూడా సుఖముగా సదుపాయములతో ఉండాలని కోరుకొనుచున్నారు. Thereby they lose their glory and honor from God. Mission may give them honor, God won't give them. అందుచేత వారికి ఉండవలసిన మహిమను వారు కోల్పోతున్నారు. మిషన్ ఒకవేళ వారిని మహిమను ఇవ్వవచ్చును కానీ దేవుని వల్ల దొరుకున్నటువంటి ఆ యొక్క ఘనతను మహిమను వారు కోల్పోతున్నారు. We must have a thorough knowledge about this basic doctrine. ఈ యొక్క ప్రాథమిక ఉపదేశంలో కూర్చున్న సరైన అవగాహన మనకు ఉండాలి. And church means the pillar and ground of truth. ఈ యొక్క సంఘం అని చెప్పినప్పుడు సత్యమునకు వారు స్తంభముగా ఉన్నారు. You become a witness to the truth. మీరు సత్యమునకు సాక్షులుగా మారుచు ఉన్నారు. This is God's setup, no man can change it. ఇది దేవుడు నియమించినటువంటి క్రమము, ఏ ఒక్కరు కూడా దానిని మార్చలేరు. So in the church, whether he is a servant of God or a believer, the fundamental quality is humility. He must always live a humble life. And Paul says our life must always be hidden in Christ. ఈ యొక్క సంఘంలో ప్రతి ఒక్క విశ్వాసకు ఉండవలసిన ఒక ప్రాథమికమైన స్వభావం ఏమనగా మనం ఒక తగ్గింపు గలవారిగా జీవించాలి. పౌలు చెప్పినప్పుడు మనం ఎల్లప్పుడూ కూడా ఆయన యందు మరుగు చేయబడిన వారుగా ఉండాలని చెప్పాడు. Yes, like Christ, we must not, though we are equal to God, we have every right to be called as God's people, God's children. We must humble ourselves and take the form of a servant and simply implicitly be obedient to God's word until the death of the cross. ప్రభు మనము దేవుని యొక్క విశ్వాసులుగా సంఘం యొక్క విశ్వాసులుగా ఉన్నప్పటికీ కూడా మనం ఎంతగా తగ్గించుకోవాలనంటే ఆయన శిలువ మరణము పొందునంతగా మనల్ని మనం తగ్గించుకోవాలి. Then when Jesus comes, we will be, or such people will be highly exalted far above all heavens. అలాగున్నప్పుడు యేసు వచ్చినప్పుడు అట్టి వారికి అందరికంటే ఎక్కువ హెచ్చింపుడు ఘనత దొరుకును. Otherwise, like the angels who committed sin, who were pushed down to the earth, God may leave us, or we will not be caught up when Jesus comes, we will be led behind. లేనట్లయితే ఏ విధంగా దూతలు పడత్రోయబడి ఉన్నారో అదే విధంగా ప్రభు వచ్చినప్పుడు మనము కూడా విడిచిపెట్టబడదుము. So be very careful to protect or preserve your character. అందు నిమిత్తము మీ యొక్క స్వభావమును కాపాడుకున్నటువంటి విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటుము. God, the Bible says, and Peter says in 2 Peter 2:4, God has reserved these fallen angels for judgment. 2 పేతురు 2వ అధ్యాయము 4వ వాక్యంలో పౌలు చెప్పుచున్నాడు, ఈ యొక్క పడిపోయిన దేవతలను ఆయన న్యాయ తీర్పుకే కావలిలో ఉంచెను అని. In the beginning, God created the heaven and the earth. ఆదిలో దేవుడు ఆకాశమును భూమిని సృజించెను. He never created the hell. ఆయన ఎన్నడూ కూడా నరకంను సృజించలేదు. When the angels fell from heaven, ఎప్పుడైతే దూతలు నరకంలోనికి in pride గర్వించి పరలోకం నుండి పడత్రోయబడిరో, to punish them eternally, God made the hell for them. ఆ దూతలను నిత్యంగా శిక్షించే నిమిత్తమే దేవుడు నరకంను సృజించెను. Matthew 25:41. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వాక్యము. Depart from me, ye cursed, into everlasting fire prepared for the devil and his angels. శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. God never made the hell for you and me. దేవుడు నీకును నాకును ఎన్నడూ కూడా నరకమును సృష్టించలేదు. He made the hell for the fallen angels. పడిపోయిన దూతలకు ఆయన నరకమును సృష్టించెను. But he has never sent them now. అయితే ఆయన ఎన్నడూ కూడా వారిని కింద పంపలేదు. Their judgment is reserved for them.
న్యాయ తీర్పే వారి కొరకు వేచి ఉన్నది. What does it mean? దాని అర్థం ఏమిటి? When you fall from grace, మీరు కృపలో నుండి తొలగిపోయినప్పుడు, or when you commit a sin or any mistake, నీ యొక్క ఏదైనా ఒక పాపంను మీరు చేసిన ఎడల God won't punish you immediately. దేవుడు మిమ్మల్ని వెంటనే శిక్షింపరు. But your judgment will be reserved. అయితే మీ యొక్క దానికి తగిన ఒక న్యాయ తీర్పు వేచి ఉంటును. Like booking a ticket in the railway, 4 months, 3 months before you can reserve a ticket. మీరు ట్రైన్ బుక్ చేసుకోవాలంటే 2-3 నెలలకు ముందుగానే మీరు బుక్ చేసుకుంటారు. Like the criminals ఒక in jail. జైల్లో ఉన్నటువంటి ఒక నేరస్తుల వలె. A criminal may be sentenced to death. ఒక నేరస్తుడికి మరణ శిక్ష విధింపబడి ఉండవచ్చును. And the date of his execution will be fixed or appointed by the judge. ఆ మరణ శిక్ష విధింపబడినటువంటి ఒక తేదీ ఆ న్యాయవాది ద్వారా నియమింపబడును. Till the date comes, he can continue eating and drinking and sleeping in the jail. ఆ యొక్క తేదీ ఆ యొక్క దినము వచ్చే వరకు కూడా అతడు ఆ యొక్క జైలులో తినచో త్రాగుచో పడుకొనచో ఉండవచ్చును. Though he is reserved for death, when he falls sick, they will give medicine also. అతడు మరణ శిక్ష విధింపబడినప్పటికీ కూడా అతడు వ్యాధి పడినప్పటికీ కావాల్సిన వైద్యం అతనికి ఇవ్వబడును. As a criminal, if I am to be hanged tomorrow, నేరస్తులుగా నేను రేపటి దినంలో నేను శిక్ష పొందుతున్నటువంటి దినము రేపటి దినముగా ఉన్నప్పటికీ ఈ దినము నేను ఒకవేళ వ్యాధి పడినట్లయితే the jailer will never think anyway you are going to die tomorrow, so what is the point of giving him medicine? No, he has to be given medicine. జైలు చూసుకున్నటువంటి ఆ యొక్క వ్యక్తి రేపటి దినంలో నువ్వు మరణ శిక్ష పొందబోచున్నావు కదా, ఎందుకు నీ యొక్క వ్యాధికి నేను వైద్యం ఇవ్వాలి అని చెప్పడు. As per the judgment, he should not die in sickness, he should die only by hanging. అతడికి విధింపబడిన న్యాయ తీర్పు ప్రకారంగా అతడు ఆ యొక్క శిక్షను పొంది మరణించాలి తప్ప వ్యాధిలో మరణించకూడదు. Even so, when we fall away from grace or when you, by sinning, అదే విధంగా మనము పాపం చేసి కృపలో నుండి పడిపోయినట్లయితే, and if you don't repent, మనము మారు మనసు పొందుట లేక పశ్చాత్తాపపడినట్లయితే, correct our lives but simply justify ourselves and continue in the same state, judgment will be reserved. మన జీవితంలో సరి చేసుకోనకుండా నీతీకరించుకొనుచు మన జీవితంలో దానిలోనే కొనసాగించినట్లయితే మన కొరకు ఒక న్యాయ తీర్పు నియమింపబడి ఉంటును. When will the judgment come? Tell me. ఎప్పుడు ఆ యొక్క న్యాయ తీర్పు వచ్చునో చెప్పండి. Soon after your death. మీరు మరణించిన వెంటనే. Hebrews 9:28 says, once to die and thereafter the judgment is appointed unto all men. హెబ్రీ 9:28 వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉన్నది, మనుషులు ఒక్కసారి మృతి పొందవలెనని నియమింపబడినో ఆ తర్వాత తీర్పు జరుగును. Later on I will teach you about the judgment in detail. Judgment has two sides. తీర్పు గురించి నేను తర్వాత వివరముగా వివరించేదను. Judgment for the saints. ఈ యొక్క తీర్పు అనేటువంటిది 2 భాగంలో, ఒకటి పరిశుద్ధులకు నియమింపబడిన ఒక తీర్పు, and judgment for the sinners. రెండవది పాపులకు విధింపబడిన తీర్పు. And when the saints stand before God for judgment, పరిశుద్ధులు తీర్పు కొరకు న్యాయ సింహాసనం ఎదుట నిలబడినప్పుడు God will judge them to give the reward for all their good works. దేవుడు వారి యొక్క సత్క్రియలన్నిటి గురించి తీర్పు తీర్చి వారికి ప్రతిఫలం ఇచ్చును. If they live a sinful life, ఒకవేళ పాపంతో నిండిన జీవితం చేసినట్లయితే they'll be given a punishment for all the works whatever they did, whether good or bad. వారు చేసిన మేలైనప్పటికీ కీడైనప్పటికీ వారి క్రియలన్నిటికీ కూడా వారు తీర్పు పొందుదురు. In Revelation chapter 20 verse 12, therefore we read, అంత నిమిత్తము ప్రకటన 20:12 వాక్యంలో ఇలాగ చదువుచూ ఉన్నాము. I saw the dead, small and great, stand before God, and the books were opened, and another book was opened, which is the book of life, and the dead were judged out of those things which were written in the book according to their works. గొప్పవారేమి గొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడిను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడిను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. In heaven there are many books. పరలోకమందు అనేకమైన గ్రంథములున్నవి. Whatever we do, whatever we speak, however we behave, everything will go in the record in those books. మనం ఏమి చేయుచున్నామో, ఏమి మాట్లాడుచున్నామో, ఎలాగో ప్రవర్తించుచున్నామో అన్నటువంటి కార్యములన్నీ కూడా ఆ యొక్క గ్రంథములలో లిఖింపబడును. I may commit a sin today and forget tomorrow, but in the book of remembrance it will go in the record. నేను ఈ దినంలో ఒక పాపం చేసి రేపటి దినంలో మర్చిపోవచ్చును, కానీ ఆ జ్ఞాపకార్థ గ్రంథమందు ప్రతి ఒక్కటి కూడా లిఖితమగును. And in our life also that will be written in our subconsciousness. మన యొక్క జీవితంలో కూడా చూసినట్లయితే మన మనసాక్షిలో ఇవన్నీ కూడా లిఖితమగును. Sometime back we study about
కొన్ని దినములకు ముందు Conscious mind and subconscious mind. మన కొన్ని దినములకు ముందుగా మీ యొక్క మనసాక్షిని గురించి వివిధములుగా చదువుకొని ఉన్నాము. Yes. What is subconscious mind? సబ్ కాన్షియస్ మైండ్ అనగా ఏమిటి? Yes. Without our knowledge, మన యొక్క అవగాహన లేకుండా గాని all our words and deeds will go into record in that subconsciousness. Subconscious mind. మనకు తెలియకుండా కానీ మనం చేసిన ఈ అటువంటి క్రియలు, పనులు, మాటలు, ప్రవర్తన అంతయు కూడా జ్ఞాపకార్థ గ్రంథంలో లిఖింపబడినట్లుగా అవన్నీ కూడా లిఖింపబడును. I always compare it to the black box in an aeroplane. నేను దీనిని ఎల్లప్పుడు కూడా ఏరోప్లేన్ లో ఉంటున్నటువంటి బ్లాక్ బాక్స్ తో దీన్ని పోల్చుదును. There is an instrument called black box fitted in every aircraft. ప్రతి ఒక్క విమానంలో కూడా ఒక పరికరం ఉంటును, బ్లాక్ బాక్స్ అని ఒక పరికరం ఉంటును. They will record. There are two records, voice records and other records. దానిలో రెండు విధములుగా అన్ని రికార్డు చేయబడును. ఒకటి మనం మాట్లాడినటువంటి ప్రతి ఒక్క శబ్దము కూడా అక్కడ every noise will be recorded and every actions will be activity will be also be recorded. ప్రతి ఒక్క శబ్దము అక్కడ the functioning of every instrument will be recorded. ఆ ప్రతి శబ్దము అక్కడ ఒక భాగంలో రికార్డ్ అవ్వను. మరి ఒక భాగంలో చూసినట్లయితే ఆ ప్రతి ఒక్కొక్క పరికరం ఏ విధంగా పని చేయుచున్నదని కూడా అక్కడ రికార్డ్ అవ్వను. The black box will not be spoiled. It cannot even be burnt. ఆ యొక్క బ్లాక్ బాక్స్ ఏ విధం చేతనైనా కూడా పాడగదు, అది కాలలేదు. So they will, if a plane crashes, ఒకవేళ విమానం కూలిపోయినట్లయితే they take the black box and investigate what was the cause for the plane to be crashed. ఆ యొక్క బ్లాక్ బాక్స్ ని తీసుకొని ఎందుచేత ఈ యొక్క విమానం కూలిపోయి ఉన్నదని వారు పరిశోధించుదురు. Even so man's conscious. అదే విధంగా మనుషుని యొక్క మనసాక్షి కూడాను. On one side all our actions and deeds will be going in the record in the books in heaven. ఒక భాగంలో చూసినట్లయితే మన యొక్క క్రియలు, మన యొక్క ప్రవర్తన అంతే కూడా పరలోకమందున్న గ్రంథములలో లిఖితమగుచు ఉన్నది. Yes, and on the other side in our conscious also everything go in record. మరి యొక్క భాగంలో అయితే మన యొక్క మనసాక్షిలో కూడా సమస్తము లిఖితమగుచు ఉన్నది. Therefore the conscience must always be preserved very pure and good. అందు నిమిత్తము మన మనసాక్షి ఎల్లప్పుడూ కూడా ఎంతో మంచిదిగాను పవిత్రముగాను మనం కాపాడుకోవాలి. You know, further every evil must immediately be cleansed and keep the conscience clear. అందు నిమిత్తము ప్రతి ఒక్క దుష్టక్రియ వెంటనే అది కడగబడి మన మనసాక్షిని ఎంతో పవిత్రంగా కాపాడుకోవాలి. You know, man's conscience have 5 states. మనుషుని యొక్క మనసాక్షి అని చెప్పినప్పుడు దానికి 5 విధములైన స్థాయిలు ఉన్నవి. Yes. One is called the pure conscience. ఒకటి పవిత్రమైన మనసాక్షి. Second is good conscience. రెండవది మంచి మనసాక్షి. Third is evil conscience. రెండవది దుష్ట మనసాక్షి. Evil conscience, defiled conscience, weak conscience, seared conscience, good conscience and pure conscience. మంచి మనసాక్షి, దుష్ట మనసాక్షి, వాతవేయబడిన మనసాక్షి, అపవిత్రపరచబడిన మనసాక్షి, కీడైన మనసాక్షి. Hebrews 10:22 evil conscience. హెబ్రీ 10వ అధ్యాయము 22వ వాక్యము. Titus 1:15 defiled conscience. తీతు 1వ అధ్యాయము 15వ వాక్యము అపవిత్రపరచబడిన మనసాక్షి. 1 Corinthians 8:7 and 12 weak conscience. 1 కొరింథీ 8వ అధ్యాయము 7వ వాక్యము 12వ వాక్యము బలహీనమైన మనసాక్షి. 1 Timothy 4:2 seared conscience. wounded conscience. 1 తిమోతి 4వ అధ్యాయము 2వ వాక్యము వాతవేయబడిన మనసాక్షి, లేనట్లయితే గాయపరచబడిన మనసాక్షి. 1 Timothy 1:5 good conscience. 1 తిమోతి 1వ అధ్యాయము 5వ వాక్యము మంచి మనసాక్షి. And 1 Timothy 3:9 pure conscience. 1 తిమోతి 3వ అధ్యాయము 9వ వాక్యము పవిత్రమైన మనసాక్షి. Our conscience must always be purified by the blood of Jesus by confessing our sins. మన మనసాక్షి అనినప్పుడు ఎల్లప్పుడూ కూడా యేసు రక్తంతో కడగబడి పవిత్రమైనదిగా కాపాడబడాలి. Otherwise we may commit many sins, but our conscience never make us understand that what we are doing is sin and is punishable. అలాగూ మన మనసాక్షి అనేటువంటిది యేసు రక్తంతో కడగబడినట్లయితే మనం ఎన్ని పాపములు చేసినప్పటికీ కూడా ఆ యొక్క మనసాక్షిలో ఎటువంటి మనసాక్షి మనకు గ్రహింప కలగచేయదు. Tell me how many conscience we have? How many types of conscience we have? ఎన్ని విధములైన మనసాక్షులు ఉన్నాయని చెప్పండి. Yes. First one, మొదటిది ఏమిటి? evil. Hebrews 10:22
Second, హెబ్రీ 10వ అధ్యాయము 22వ వాక్యము. కల్మషమైన మనస్సాక్షి మొదటిది. defiled conscience. రెండవది అపవిత్రమైన మనస్సాక్షి. Titus 1:15. తీతు మొదటి అధ్యాయం 15వ వాక్యము. weak conscience. మూడవది బలహీనమైన మనస్సాక్షి. You commit a lot of mistakes, but your conscience weak. It never tells you. It is damaged. మీరు అనేకమైన తప్పిదములు చేయదురు, కానీ మీ యొక్క మనస్సాక్షి బలహీనంగా ఉన్నది కనుక మీ యొక్క మనస్సాక్షి ఎన్నడూ కూడా మీకు తెలియజేయదు. seared conscience. వాతవేయబడిన మనస్సాక్షి. The conscience injured. ఈ యొక్క మనస్సాక్షి ఉన్నటువంటిది గాయపరచబడినది. by hardness. హృదయ కాఠిన్యం ద్వారా ఈ యొక్క మనస్సాక్షి When you commit a గాయపరచబడినది. sin, you never feel it's a sin. మీరు పాపం చేసినప్పుడు అది మీకు పాపముగానే తోచదు. The conscience is damaged. It is spoiled. మీ యొక్క మనస్సాక్షి గాయపరచబడి వాతవేయబడి ఉన్నది. Next one is good conscience. తర్వాత మంచి మనస్సాక్షి. And the last one is pure conscience. చివరిది పవిత్రమైన మనస్సాక్షి. The pure conscience is always purified by the blood of Jesus, by realization of our sins and confession of our sins. ఈ యొక్క పవిత్రమైన మనస్సాక్షి ఉన్నటువంటిది ఎల్లప్పుడూ కూడా ఒక గ్రహింపుతో యేసు రక్తం ద్వారా కడగబడుచు పవిత్రపరచబడుచు ఉన్నది. Some sins we commit against God and some other sins we commit against man. కొన్ని పాపంలో మనం దేవునికి విరోధంగాను, కొన్ని పాపంలో మనం మనుషులకు విరోధంగాను చేయించు ఉన్నాము. Therefore Saint Paul says, అందునిమిత్తం పరిశుద్ధుడైన పౌలు చెప్పుచు ఉన్నాడు, I exercise myself to maintain a conscience నేను ఎల్లప్పుడూ కూడా మనస్సాక్షిని కాపాడుకొనుచు ఉన్నాను. void of offense ఇతరులకు ఎటువంటి ఒక అభ్యంతరం కలగకుండా before God and before man. దేవుని ఎదుటను మనుషుల ఎదుటను నేను ఎల్లప్పుడూ కూడా నా యొక్క మనస్సాక్షిని కాపాడుకొనుచు ఉన్నానని పరిశుద్ధుడైన పౌలు చెప్పెను. If you do any offense against your brother, you must go and get reconciled with him. నీ యొక్క సహోదరుడికి నువ్వు ఎటువంటి అభ్యంతరకరమైన కార్యం చేసినట్లా నువ్వు వెళ్ళి వానితో కూడా సమాధాన పడవలెను. So daily it must be an exercise. Keeping your conscience very clear, doing things to the best of your conscience must be an exercise. ఎల్లప్పుడూ కూడా మీ యొక్క మనస్సాక్షిని ప్రతిదినము పవిత్రంగా కాపాడుకొనుట అది ఒక అభ్యాసంగా మీరు ఉంచుకోవాలి. Otherwise your conscience never make you understand your failures and you harden your heart. In your ignorance you'll have to stand before the final judgment. ఇలాగో మీరు ప్రతిదినము దానిని పవిత్రంగా కాపాడుకుంటూ మీరు అభ్యాసం చేయనట్లయితే మీ హృదయము కఠినమైపోవును. మీ యొక్క తప్పిదంలో అది మీకు గ్రహింపు కలగజేయదు. చివరిగా మీరు న్యాయ తీర్పు ఎదుట నిలబడవలసి వచ్చును. When you drive your car, మీరు కారును నడిపించినప్పుడు it has to have fuel to run. దానికి అది నడుచుటకు ఇంధనం ఉండాలి. But the fuel comes to a reserved state, then when the car make an announcement. ఆ యొక్క ఇంధనము తగ్గిపోయి నడవలేనటువంటి ఒక స్థితికి You are వచ్చినప్పుడు running on reserve. ఆ యొక్క కారు మీకు తెలియజేయను ఇంధనం అంతయు తగ్గిపోయినది అని. So the driver is cautious. Next in the petrol pump he'll go and fill the oil. అప్పుడు ఆ యొక్క కారు నడిపించినటువంటి వ్యక్తి ఒక గ్రహింపు పొందుకొని తర్వాత సమీపంలో వచ్చే పెట్రోల్ బంక్ లో ఆ యొక్క ఇంధనం నింపుకొనును. Otherwise diesel will be or petrol will be drained out and your car will run come to a stop. లేనట్లయితే ఇంధనం అంతయు పూర్తిగా ఖాళీ అయిపోవును. అప్పుడు ఆ కారు నడవలేనటువంటి ఒక స్థితికి వచ్చును. So every child of God must learn to live to the best of his conscience. అందునిమిత్తము Forget about what pastor says or God says or others say. You అందునిమిత్తము live to the best of your conscience based on the scriptures. ప్రతి ఒక్క దేవుని బిడ్డ పాస్టర్లు ఏం చెప్పుచున్నారు అని వాటన్నిటిని కూడా మర్చిపోండి. మీ యొక్క మనస్సాక్షి మీకు ఏమి చెప్పుచున్నది, మీకు ఎటువంటి ఒక గ్రహింపుడు కలగచేయుచున్నది అని చెప్పి మీ యొక్క మనస్సాక్షికి సరిగ్గా జీవించండి. So every person, whether small or great, very clearly Bible says. బైబిల్ ఎంతగా తేటగానో చెప్పుచున్నది, కొద్దివారేమి గొప్పవారేమి. A pastor will have to stand before judgment seat of Christ when he commits a mistake, and yesterday born worker also will have to stand. ఒక పాస్టర్ గారు న్యాయ సింహాసనం మీదట But నిలబడవలసి mission ఉన్నది. will never regard like the world. In the world, politicians when they commit a mistake they will not be caught. A small poor man will be caught. Police fellow will show all his power to thrash him. రాజకీయ ఏ విధంగా అయితే ఈ యొక్క రాజకీయ నాయకులను ఈ యొక్క ప్రభుత్వము వ్యవహరించుచున్నదో, రాజకీయ నాయకులు ఏ తప్పిదం చేసినప్పటికీ కూడా వారు పట్టించుకున్నారు. చిన్నవారు ఏదైనా అల్పులైన వారు చేసినట్లయితే దానిని పట్టించుకుందరు. ఆ విధంగా ఈ యొక్క దేవుడు లెక్కించరు. They never bother whether a small person or big person. Sin is sin. చిన్నవారు గొప్పవారు వారు పట్టించుకున్నారు. పాపము పాపమే. If we ignore the sin of a big person, that means we are hating him. We deliberately send him to hell. గొప్పవారి యొక్క పాపంను చూసి చూడకుండా వదిలిపెట్టినట్లయితే వాడిని ద్వేషించుచున్నామని అర్థము. So every big and small person will stand before the judgment seat of Christ on the final day.
గొప్పవారేమి కొద్దివారేమి ఆ యొక్క అంత్యదినమున న్యాయసింహాసనం ఎదుట నిలబడుదురు. In Psalms 149, 7 to 9, 149వ కీర్తన 7 నుండి 9 వాక్యంలో మనం చదివినట్లయితే, the saints of God also will execute judgment. దేవుని యొక్క పరిశుద్ధులు కూడా న్యాయంను తీర్చుదురు. To execute vengeance upon the heathen and the punishments upon the people, to అన్నిటి- bind their kings with chains and their nobles with fetters of iron, to execute upon them the judgment written. This honor have the saints. ఆయన యొక్క భక్తులు అన్యజనులకు ప్రతిదండన చేయించు ప్రజలను శిక్షించుదురు. గొలుసులతో వారి రాజులను, ఇనుప సంఖ్యలతో వారి గనులను బంధించుదురు. విధింపబడిన తీర్పు వారి మీద నడిపించుదురు. వారి చేతిలో రెండంచుల గల ఖడ్గం ఉన్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. In the world, in the millennial reign, God will give power to the saints of God to execute judgment on others. ఈ లోకంలోని 1000 ఏళ్ల పరిపాలనలో దేవుడు ఆయన యొక్క భక్తులకు అధికారం ఇచ్చును. వారు అన్యజనుల మీద న్యాయము తీర్చుదురు. Whether they're kings or whether they're nobles, they never bother. వారు రాజులైనప్పటికీ గనులైనప్పటికీ వారు పట్టించుకొనరు. God's judgment will never have any partiality. దేవుని యొక్క న్యాయ తీర్పుకు ఎటువంటి ఒక పక్షపాతం ఉండదు. Yes, whether a senior believer does a mistake or a senior pastor does a mistake or a small person does a mistake, mistake is a mistake, sin is a sin, and it is a sin of the soul. ఒక సంఘంలో ఉన్నటువంటి అనుభవం కలిగిన విశ్వాసియో, అనుభవం కలిగిన పాస్టరో, ఒక చిన్న వ్యక్తి ఎవరు పాపం చేసినప్పటికీ కూడా పాపము పాపమే, అది ఒక ప్రాణి చేసినటువంటి పాపముగా ఎంచబడును. Yes, and therefore that the judgment will begin to the people of God soon after the rapture. అందుచేత ప్రభు రాకడ వెంటనే దేవుని యొక్క న్యాయ తీర్పు ప్రారంభించబడును. The judgments are written and sealed. ఈ యొక్క న్యాయ తీర్పులు అనేటువంటివి ముద్రలుగా లిఖింపబడి ఉన్నవి. Yes, when was it sealed? ఎప్పుడు ఇవి ముద్రింపబడి ఉన్నవి? In the book of Daniel, chapter 12, verse 4 and 9. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 4వ వాక్యము 9వ వాక్యము. So Daniel, God said, "O thou Daniel, shut up the words and seal the book." దానియేలు 12వ అధ్యాయము 4వ వాక్యము, దానియేలు నీవి మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. Even to the time of the end. అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. Many shall run to and fro. చాలా మంది నలుదిశలు సంచరించినందున. Many shall run to and fro in Tamil Bible to inquire and research. తమిళ్ పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి కార్యం ఏమనగా, పరిశోధించుటకును శోధించుటకు జనులు నలుదిశలు సంచరించుదురు. In English simply they will run to and fro. ఆంగ్లంలో అయితే ఊరికే వారు నలుదిశలు సంచరించుదురు అని రాయబడి In ఉన్నది. original language they'll run to and fro to inquire and to research. మూల భాషలో చూసినట్లయితే వారు కొన్ని కార్యములను పరిశోధన చేయుటకు వారు నలుదిశలు తిరుగుదురు అని రాయబడి ఉన్నది. And knowledge shall be increased. తెలివి అధికమగును. Again God said the 9th word, "Go thy way, Daniel, for the words are closed up and sealed till the time of the end." 9వ వాక్యంలో ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉంటున్నట్లు ముద్రింపబడినవి గనుక దానియేలు నువ్వు ఊరుకుండువని చెప్పెను. The book that came into the hand of the Lamb in Revelation, ప్రకటన గ్రంథంలో గొర్రెపిల్ల చేతికి వచ్చినటువంటి ఈ యొక్క గ్రంథం అన్నటువంటిది it was written and sealed by Daniel in the Old Testament. పాత నిబంధన కాలంలో దానియేలు ద్వారా లిఖితమై ముద్రింపబడి ఉన్నది. God revealed to Daniel many things which must come to fulfillment in the end times. అంత్యకాలంలో జరగని నెరవేర్చబడిన ఉన్న అనేకమైన కార్యంలో దేవుడు దానియేలుకు చూపించెను. Yes, therefore he said, you go and take rest. అందుచేత దేవుడు అతనితో నీవు వెళ్ళి విశ్రమించమని చెప్పెను. Yes, now whatever I have revealed to you ఇప్పుడు నీకు బయలుపరిచిన కార్యములన్నీ about the end times, అంత్యకాలంలో కూర్చున్న సంగతులు, till there is more time, so you seal the book and close it up. ఇంకా కాలం అధికముగా ఉన్నది గనుక ఆ యొక్క గ్రంథం అన్నిటినీ కూడా ముద్రించుము అని చెప్పెను. When coming to the book of Revelation, ప్రకటన గ్రంథంకి వచ్చినప్పుడు 22 verse 10, ప్రకటన 22వ అధ్యాయము 10వ God వాక్యము, told John, don't seal the book now. ప్రకటన 22వ అధ్యాయము 10వ వాక్యంలో మనం చూసినట్లయితే దేవుడు యోహానుతో గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు అని చెప్పెను. சொல்லுது புரியுதா? అర్థమవుతుందా? దానియేలుకు கடைசி நாட்களில் சம்பவிக்க போற அநேக காரியம் குறித்து கர்த்தர் வெளிப்படுத்தி அதனால புத்தகத்துல எழுதி என்ன பண்ணார்? முத்திரை போட்டு வை.
పాత నిబంధన కాలంలో దేవుడు దానియేలుకు అంత్యకాలమందు జరగనేయున్న సంభవములన్నిటిని కూడా బయలుపరిచి వాటన్నిటిని కూడా గ్రంథమందు లిఖింపచేసి ముద్రింపవేసెను. ఇదెల్లాం కడీసి నాటలో నెరవేరు. అవన్నీ కూడా అంత్యకాలమందు నెరవేరును. So Daniel sealed it up and closed the book. దానియేలు ఆ యొక్క గ్రంథమును ముద్రించి మూసివేసెను. In Revelation, ప్రకటన గ్రంథంలో Jesus opened the seals of that book. యేసు ఆ యొక్క గ్రంథం యొక్క ముద్రలన్నిటిని కూడా విప్పిరి. The same Jesus revealed many more things in corresponding to the visions given to Daniel in the book of Revelation. అదే యేసు దానియేలు గ్రంథంలో చెప్పబడిన ఆ యొక్క ప్రవచనంలో దర్శనములకు కొనసాగింపుగా అనేకమైన కార్యములను దర్శనములను యోహానుకు బయలుపరచెను. And to John God said, you are already in the end time, so don't seal the book. ఇప్పుడు యోహానుతో చెప్పబడిన కార్యం ఏమనగా నువ్వు ముందుగానే అంత్యకాలంలో ఉన్నావు గనుక ఇక మీదట గ్రంథమునకు ముద్ర వేయవలదు అని చెప్పాను. Revelation 22 verse 10. ప్రకటన 22వ అధ్యాయము 10వ వాక్యము. He said unto me, అతడు నాతో ఇలాగూ చెప్పెను, seal not the sayings of this prophecy of the book, for the time is at end. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. So John was living in the end time. From first century, the end time has started. మొదటి దశాబ్దం నుండి ఈ యొక్క అంత్యకాలము ప్రారంభమై ఉన్నది. ఈ యొక్క దానియేలు అంత్యకాలంలోనే జీవించుచూ ఉండెను. Therefore the last book of Bible is written as Revelation. That is revealed. Nothing is now sealed up or closed up. అందుచేత ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం యొక్క చివరి గ్రంథము ప్రకటన గ్రంథముగా రాయబడి ఉన్నది. అనగా అన్ని కార్యములు కూడా బయలుపరచబడి ఉన్నవి, ఏవి కూడా మరుగు చేయబడలేదు. So the 7 seals in Revelation are a series of symbolic judgments described in chapter 6 and 8. ప్రకటన గ్రంథమందు చెప్పబడినటువంటి 6వ అధ్యాయంలోను 8వ అధ్యాయంలో ఉన్నటువంటి ముద్రలన్నిటిని కూడా వివరించుచూ ఉన్నది. In chapter 5 you find the one angel cried because he couldn't know who can open the book. ఆ యొక్క గ్రంథము ఎవరు విప్పుదురా అని తెలియక 5వ అధ్యాయంలో ఒక దూత ఏడ్చుచూ ఉండెను. One of the elders told him, the Lion of the tribe of Judah, he has authority to open the seals. అయితే ఆ పెద్దలలో ఒకడు ఏడ్చుచున్నటువంటి దూతతో ఈ విధంగా చెప్పెను, యూదా గోత్రపు సింహమునకు ఆ యొక్క 7 ముద్రలు విప్పుటకు అధికారం ఉన్నది అని తెలియజేసెను. It was a revelation of Jesus Christ. అది ప్రభువైన యేసుక్రీస్తు గురించినటువంటి ప్రకటన అయి ఉన్నది. All the mysteries are revealed by Jesus through the Spirit. మర్మములన్నీ కూడా ఆత్మ ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తెలియజేయబడెను. The Lamb of God. ప్రభువైన దేవుని యొక్క గొర్రెపిల్ల. He had this book or a scroll. ఆయనకి ఈ యొక్క గ్రంథం ఉండెను. The breaking of the first 4 seals, ఈ 4 ముద్రలు విప్పబడినప్పుడు మొట్టమొదటిగా when every seal was broken, one creature came up. ఒక్కొక్క ముద్ర విప్పబడినప్పుడు ఒక్కొక్క విధమైన జీవి వచ్చెను. I'll give you the summary, the seven seals. ఈ 7 ముద్రల యొక్క సారాంశంను నేను తెలియజేసేదను. When the first seal was opened, మొదటి ముద్ర విప్పబడినప్పుడు a rider on a white horse, తెల్లమ మీద గుర్రము మీద కనబడినటువంటి ఒక వ్యక్తి, he appeared. తెల్లని గుర్రము మీద ఉంటున్నటువంటి ఒక వ్యక్తి కనబడెను. He had a crown on his head, అతడికి ఒక కిరీటం ఇవ్వబడెను, and a bow in his hand. చేతిలో ఒక విల్లు పట్టుకొనెను. The color of the horse was white. గుర్రం యొక్క రంగు తెల్లనిదిగా ఉండెను. When the second seal was broken, రెండవ ముద్ర విప్పబడినప్పుడు another rider also came in a red horse. మరొక వ్యక్తి ఎర్రని గుర్రము మీద కూర్చుండి బయలు వెళ్ళెను. Red speaks about bloodshed and war. ఎరుపు అని చెప్పినప్పుడు యుద్ధములో రక్తము చిందింపబడటం గురించి చెప్పుచూ When ఉన్నది. the third seal was opened, మూడవ ముద్ర విప్పబడినప్పుడు a rider came in a black horse. ఒక నల్లని గుర్రము కనబడి దాని మీద ఒక వ్యక్తి కూర్చుండెను. This blackness speak about famine and economic hardships. ఈ యొక్క నలుపు అని చెప్పినప్పుడు క్షామము లేనట్లయితే ఆర్థిక సంక్షోభం గురించి చెప్పుచూ ఉన్నది. Then the fourth seal was opened. 4వ ముద్ర విప్పబడినప్పుడు a rider came in a pale horse. పాండుర వర్ణము గల గుర్రము మీద ఒక వ్యక్తి ఉండెను. Pale speaks about sickness. పాండుర వర్ణము అని చెప్పినప్పుడు అది ఒక వ్యాధిని చూపెట్టుచూ ఉన్నది. Our face will become pale when some sickness is inside. ఏదైనా ఒక వ్యాధి మనలో ఉన్నప్పుడు మన యొక్క ముఖం అంతా కూడా తెల్లబారిపోవును. It will not be ordinary sickness, it will be pestilence. Pestilence is plagues. ఇది ఒక సాధారణమైన వ్యాధిగా ఉండదు కానీ ఇది ఒక తెగులుగా ఉంటును. Yeah, he'll bring, and this man brings plagues. ఈ
ఈ యొక్క వ్యక్తి తెగులన్నిటినీ కూడా తెచ్చును. And the fifth seal was opened. ఐదవ ముద్ర విప్పబడినప్పుడు There was a altars appeared. అక్కడ ఒక బలిపీఠము కనబడెను. Some people were standing beneath the altar. ఆ యొక్క బలిపీఠం నుండి కొందరు ఉంటిరి. And they were the martyrs of the Old Testament. వారు పాత నిబంధన కాలంలోనే హతసాక్షులుగా ఉండిరి. They are making prayers వారు ప్రార్థనలు చేయించి ఉండిరి to God as to when will he judge or avenge their enemies. ఎప్పుడు ప్రభువు న్యాయం తీర్చి వారి యొక్క శత్రువులకు తీర్పు తీర్చుదురా, ప్రతిదండన చేయుదురా అని వేచి ఉండిరి. We'll study elaborately later. వీటన్నిటిని గురించి మనము రాబోయే కాలంలో When the sixth చదువుకుంటాము. seal was opened, ఆరవ ముద్ర విప్పబడినప్పుడు there was a very big earthquake. పెద్ద భూకంపము కలిగిను. The sun, the moon, the stars were all darkened. సూర్యుడు కంబలి వలె నలుపాయను, చంద్రబింబం అంతయు కూడా రక్తవర్ణమాయెను. That speaks about natural calamities commanded by God. ఇవన్నీ కూడా ప్రకృతి సంబంధమైన కల్లోలములను చూపెట్టుచూ ఉన్నది. That God will reveal his wrath upon the people for their sin. దేవుడు జనులు చేయనటువంటి పాపం నిమిత్తమే ఆయన యొక్క ఆగ్రహము చూపించినటువంటి కాలముగా ఉన్నది. When the seventh seal was opened, ఏడవ ముద్ర విప్పబడినప్పుడు Bible says పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా చెప్పుచూ ఉన్నది. there was a silence in heaven for half an hour. అరగంట సేపు పరలోకమందు ఒక నిశ్శబ్దం ఉండిను. And at the close of it, దాని యొక్క అంతమునందు 7 trumpets started blowing. 7 బూరలు ఊదుటకు ప్రారంభించును. Or by the opening of the seventh seal, 7వ ముద్రను విప్పినప్పుడు another set of judgments like blowing of 7 trumpets that started. మరి ఒక విధమైన న్యాయ తీర్పులు అనగా బూరలు ఊదుటప్పుడు జరుగునటువంటి న్యాయ తీర్పులు ప్రారంభించబడెను. So during the 7 years of tribulation, ఆ 7 సంవత్సరముల శ్రమల కాలమునందు according to the book of Revelation, ప్రకటన గ్రంథంను ఆధారం చేసుకొని first of all 7 seals will be opened మొట్టమొదటిగా 7 ముద్రలు విప్పబడును. and 7 judgments will be meted out. 7 న్యాయ తీర్పులు విధించబడును. After the 7 seals judgment, 7 ముద్రల న్యాయ తీర్పు పిమ్మట there will be another judgment called blowing of 7 trumpets. మరొక తీర్పు ఉండును. అది 7 బూరలు ఊదినప్పుడు జరుగునటువంటి తీర్పు. This time the judgments will be more severe than the first time. ఇప్పుడు బూరలు ఊదినప్పుడు జరుగునటువంటి న్యాయ తీర్పు అన్నటువంటివి ముద్రలు విప్పబడినప్పుడు న్యాయ తీర్పుల కంటే తీవ్రముగా ఉంటును. That will be followed by one more set of judgments called the judgments of pouring of the vials. ఇవన్నీ కూడా మరి ఒక విధమైన న్యాయ తీర్పుతో కొనసాగింపబడును. ఇవన్నీ కూడా ఈ యొక్క ఒక గిన్నె కుమ్మరింపబడిన The trumpet, the horses, the vials, these are all symbolic. We'll study in clear. ఇవన్నీ బూరులు, ఇవన్నీ ముద్రలు, ఇవన్నీ కూడా సూచనలుగా ఉన్నవి. These are all symbolic. ఇవన్నీ కూడా ఒక గుర్తులుగా ఉన్నవి. Yes. Seal means, why it is said seal? ఎందు నిమిత్తము ముద్ర అని చెప్పబడి ఉన్నది. God covered the Old Testament prophecies for a time being until the last time. అంత్య దినముల వరకు కూడా పాత నిబంధన ప్రవచన వాక్యములన్నిటిని కూడా దేవుడు మూసివేసి ఉంచిరి. Yes. All these mysteries were kept secret. ఈ మర్మములన్నీ కూడా మరుగు చేయబడిను. Before the anointing of the Holy Spirit came upon man. పరిశుద్ధాత్మ అభిషేకము మనుషుల మీదకి వచ్చుటకు ముందుగా. The end times began in the first century. అంత్యకాలం అన్నటువంటిది మొదటి దశాబ్దంతో ప్రారంభమాయెను. Yes. A day begins at 12 o'clock. ఒక దినం అన్నటువంటిది మధ్యరాత్రి 12 గంటలకు ప్రారంభించబడును. Midday or midnight? మధ్యరాత్రి 12 గంటలకు. ఒక దినము మధ్యరాత్రి 12 గంటలక లేక పట్టపగలు 12 గంటలక ఎప్పుడు ప్రారంభించబడును? Midnight. After 12, new day begins. 12 గంటల పిమ్మట ఒక నూతన దినం ప్రారంభించబడును. Till next night 12 o'clock. మరుసటి మధ్యరాత్రి 12 గంటల వరకు ఆ యొక్క దినం కొనసాగింపబడును. Similarly, end days started in first century itself. అదే విధముగా అంత్యకాలం అన్నటువంటిది మొదటి దశాబ్దంలో ప్రారంభమాయెను. Now we are living in 2025. ఇప్పుడు మనం 2025వ సంవత్సరంలో ఉన్నాము. From AD 4, క్రీస్తు శకము 4వ సంవత్సరము AD 4 క్రీస్తు శకము till 4వ AD 2025, క్రీస్తు శకము 2025 వరకు AD క్రిస్తుకు పిన్ 4వ வருஷம் చరిత్ర ఆరంభించు. అలా AD 4. క్రీస్తు శకము 4వ సంవత్సరము మొదలుకొని ఈ యొక్క దశాబ్దము ప్రారంభమగును. హిస్టరీ, ఈ యొక్క చరిత్ర ప్రారంభించబడును. పழைయపాటలో కూడా BC 4 చరిత్ర ఆరంభించు, నాట్ BC 1.
పాత నిబంధన కాలం కూడా క్రీస్తు పూర్వము మొదటి సంవత్సరం నుండి ప్రారంభించబడదు, కానీ క్రీస్తు పూర్వము 4వ సంవత్సరం నుండి చరిత్ర ప్రారంభించబడును. AD 4 ఇప్పుడు కూడా క్రీస్తు శకము 4వ సంవత్సరం నుండి చరిత్ర ప్రారంభించబడి ఉన్నది. AD 2025 వర కడసి నాడు క్రీస్తు శకము 4వ సంవత్సరము మొదలుకొని ఈ 2025 వరకు ఈ యొక్క అంత్యకాలముగా ఎంచబడుచు ఉన్నది. For us it is a long duration. మనకైతే ఇది ఒక దీర్ఘ కాలము. But for God is only 2 days. అయితే దేవునికి ఇది 2 దినములు మాత్రమే. Prophetically for God 1000 years equal to 1 year. ప్రవచన రీతిగా చూసినట్లయితే 1000 సంవత్సరములు దేవునికి ఒక దినముతో సమానము. Apostle Peter says, అపోస్తలుడైన పేతురు చెప్పినప్పుడు, for God 1000 years is as 1 day. దేవునికి 2000 దినములు ఒక దినముగా ఉన్నది అని. Read 2 Peter 3. 2 పేతురు 3వ అధ్యాయము 8వ వాక్యము. ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. For God 1000 years is equal to 1 day. ప్రభుకి ఒక దినము 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నది. So 2025 for us is for God only second day. 2025 సంవత్సరం అన్నటువంటిది దేవునికి 2వ దినముగానే ఉన్నది. We are born in the world and we live hardly for 100 years. మనం ఈ లోకంలో జన్మించి, but God exists for ages and ages. మనం ఈ లోకంలో జన్మించి ఎంతో కష్టంగా 100 సంవత్సరంలో బతుకుదము. అయితే మన దేవుడు యుగములుగా ఉన్నారు. In the 7th verse he speaks about the judgment at the end times. 7వ వాక్యము 2 పేతురు 3వ అధ్యాయం 7వ వాక్యం చదివినట్లయితే అంత్యకాలం ముందు విధింపబడినటువంటి న్యాయ తీర్పు గురించి చదువుచున్నాము. According to our calendar years, క్యాలెండర్ లో ఉన్నటువంటి సంవత్సరముల ప్రకారము we are living in 2025. మనము 2025 సంవత్సరంలో జీవించుచు ఉన్నాము. For God we are living in the second day. దేవుని దృష్టిలో చూసినట్లయితే మనం 2వ రోజున జీవించుచు ఉన్నాము. So from BC 4 to BC 2025 the whole span of years is the end time. క్రీస్తు పూర్వము 4వ సంవత్సరంలో మొదలుకొని క్రీస్తు శకము 2025 సంవత్సరము వరకు దేవుని చరిత్ర ప్రకారంగా అంత్యకాలముగా ఎంచబడి ఉన్నది. In one day there are 12 hours, Jesus said. ఒక్క దినంలో ప్రభు చెప్పినట్లుగా ఒక దినంలో 12 గంటలు ఉన్నవి. One night there are 12 hours. ఒక రాత్రికి 12 గంటలు ఉన్నవి. As a day has 12 hours, even the night also has 12 hours. ఏ విధంగా పగలకు 12 గంటలు ఉన్నవో రాత్రికి కూడా 12 గంటలు ఉన్నవి. And 11th hour is the last hour. 11వ గంటయే చివరి గంట ఉన్నది. 11th hour is the last hour of the day. 11వ గంట అన్నటువంటి For example, దినమునకు చివరి సమయమే ఉన్నది. Wednesday. ఉదాహరణకు ఈ దినము బుధవారము. So the day began at 6 o'clock, for example. ఉదాహరణకు ఈ యొక్క దినము 6 గంటలకు ప్రారంభించబడినది అనుకొనుడి. That is first hour. అది మొదటి సమయము. 6 to 7, 7 to 8 second hour. 6 నుంచి 7కి మొదటి గంట. 8 to 9 third hour. 7 నుంచి 8, 8 నుంచి 9 అది 2వ గంట, 3వ గంట. Jesus was crucified at third hour. యేసు 3వ గంటన సిలువ వేయబడిరి. Morning 9 o'clock. ఉదయకాలము 9వ గంట, 3వ గడియన From morning 9 to evening 3. ఉదయకాలము 9th hour. 9 గంటల మొదలుకొని సాయంకాలం 3 గంటల వరకు 6 hours you were hanging on the cross alive. 6 గంటలు ఆయన సజీవుడుగా సిలువలో వేలాడిది. On 3 nails. 3 మేకుల మీద. Only for to make atonement for the sin of the whole world. సర్వలోకం యొక్క పాపం కొరకు ప్రాయశ్చిత్తం చేయ నిమిత్తము. Sin is so severe, Jesus had to pay the heavy price. పాపము అంత తీవ్రంగా ఉండను గనుక యేసు అంత గొప్ప క్రయధనము చెల్లించవలసి వచ్చును. By believing in him, when we pray to get our life cleansed from all sins, then we deserve a right judgment. మనము ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన యొక్క రక్తం ద్వారా మన జీవితంను సరిగ్గా కడుక్కున్నట్లయితే ఇటువంటి యొక్క న్యాయ తీర్పునకు మనం పాత్రులుగా మారుదుము. So evening 5 o'clock, from between 5 and 6, that is the 12th hour. సాయంకాలం 5 గంటల నుండి 6 గంటలు మనం చూసినట్లయితే అది 12వ గడియగా ఉంటును. So 11th hour means 11వ గడియ అని చెప్పినప్పుడు evening 5 o'clock. సాయంకాలం 5 గంటలు అని అర్థం. Whether morning 6 o'clock or evening 5 o'clock, we are still in the same day. Today Wednesday means Wednesday. మా ఉదయకాలం 5 గంటలకు సాయంకాలం 6 గంటలకు మనం ఎప్పుడు చెప్పినప్పటికీ కూడా మనం ఒకటే రోజున ఉన్నాము. Similarly, అదే విధముగా whether BC AD 4 or AD 2024, we are in the last day.
క్రీస్తు శకము 4వ సంవత్సరము లేనట్లయితే క్రీస్తు శకము 2025 సంవత్సరము ఏదైనప్పటికీ కూడా మనం ఒకటే గడియలో ఉన్నాము, అంత్యకాలంలో. But in the last moments of the last day, we are living in the last moments of the last days. మనము అంత్యకాలంలోని చివరి గడియలో ఉన్నాము. How do you say? ఏ విధంగా చెప్పగలరు? All the events that are to take place in the last moment of the last days are being fulfilled nowadays. అంత్యకాలంలోని చివరి గడియలలో సంభవింపనై ఉన్న సంభవములన్నీ కూడా మన కాలంలో నెరవేర్చబడుచు ఉన్నవి. One example. ఒక ఉదాహరణ. When Jesus said in Matthew 24 and Luke 21, మత్తయి సువార్త 24వ అధ్యాయంలోను లూకా సువార్త 21వ అధ్యాయంలోను what will happen in the end days? అంత్య దశలో జరుగునటువంటి సంభవముల గురించి యేసు చెప్పినప్పుడు one sign what Jesus said. ఒక సూచన యేసు చెప్పిరి. The fig tree will blossom. అంజూరపు చెట్టు ఫలించుడు. What is a fig tree? ఈ యొక్క అంజూరపు చెట్టు అనగా ఏమిటి? The children of Israel. ఇశ్రాయేలు జనులు. When were they scattered from Jerusalem? ఎప్పుడు వారు ఇశ్రాయేలు దేశం నుండి వారు చెదిరిపోయారు? AD 70. క్రీస్తు పూర్వము 70వ సంవత్సరమున Jesus spoke about their coming back to their nation. క్రీస్తు శకము 70వ సంవత్సరమున వారు ఇశ్రాయేలు నుండి చెదిరిపోయి యేసు వారు తిరిగి ఇశ్రాయేలుకు వచ్చినటువంటి దాని గురించి మాట్లాడారు. That never took place in the first century. మొదటి దశాబ్దంలో అది సంభవించలేదు. Second century. రెండవ దశాబ్దంలో అది సంభవించలేదు. 15th century. 15వ దశాబ్దంలో అది సంభవింపలేదు. Only the 19th century they started coming back to their land. 19వ దశాబ్దంలోనే ఈ యొక్క ఇశ్రాయేలీలు వారి యొక్క సొంత దేశంలోకి తిరిగి వచ్చుటకు ప్రారంభించిరి. In the month of May they came back to their land and they declared it to be called the nation Israel. మే నెలలో వారు తమ యొక్క సొంత దేశమైన ఇశ్రాయేలుకు వచ్చి వారు తమ సొంత దేశంగా దానిని ప్రకటించిరి. So that's a sure sign that we are in the last days. మనం అంత్య దినంలో ఉన్నామని చెప్పుటకు అది ఒక ఖచ్చితమైన సూచనగా ఉన్నది. Like there are many more things, now I don't have time to, we already learned many things. అలాగున అనేకమైన సూచనలు ఉన్నవి, వీటన్నిటి గురించి మనం నేర్చుకుని ఉన్నాము, ఇప్పుడు చదువుకుంటకు సమయం లేదు. Similarly the 3 world wars. అదే విధంగా 3 ప్రపంచ యుద్ధములు. To Ezekiel in 21:27 God said I'll overturn the earth for 3 times. హెచ్కేలో 21వ అధ్యాయము 27వ వాక్యంలో మనం చూసినట్లయితే దేవుడు చెప్పినటువంటి కార్యం ఏమనగా 7 మార్లు దానిని పడత్రోయుదును అని చెప్పెను. The world war never occurred in 18th century. 18వ దశాబ్దంలో ప్రపంచ యుద్ధం సంభవించలేదు. Or the 10th century. 20వ even the 10th century. 10వ దశాబ్దంలో కూడా ఈ యొక్క ప్రపంచ యుద్ధం జరగలేదు. Yes, the word was took place only in the 19th century. So 19th century is the end time. 19వ దశాబ్దంలోనే ఈ యొక్క ప్రపంచ యుద్ధం సంభవించును అనగా ఈ యొక్క 19వ దశాబ్దమే ఒక అంత్యకాలమైనది. 2 world wars are over, we are waiting for the 3rd world war. 2 ప్రపంచ యుద్ధంలో గతించిపోయి ఉన్నవి, ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధం కొరకు మనం కనిపెట్టుచున్నాము. It may occur any moment from now. ఈ దినము మొదలుకొని అది ఏ కాలంలోనైనా సంభవించవచ్చును. So these are the signs which make us understand we are living not just in the last time but in the last moments of the last days. మనము ఈ సూచనలు అన్నటువంటివి మనం అంత్యకాలంలో జీవించుచున్నామని మనకు తెలియజేయటలేదు, కానీ అంత్యకాలంలో యొక్క చివరి గడియలో జీవించుచున్నామని తెలుపుచూ ఉన్నవి. But all God's prophecies to be fulfilled are waiting for the church to be taken up. అయితే దేవుని యొక్క ప్రవచనములన్నీ కూడా సంఘము ఎత్తబడుట కొరకే వేచి ఉన్నవి. Under the church is taken up, the end time events cannot be occurred. సంఘము ఎత్తబడనట్లయితే దినములలో జరగవలసి ఉన్న ఈ యొక్క సంభవములన్నీ జరగలేవు. So tonight if Jesus comes, ఒకవేళ ఈ రాత్రి కాలంలో ప్రభువు వచ్చినట్లయితే from tomorrow రేపటి దినం మొదలుకొని all the events written in chapter 6 and 8 in the book of Revelation will come to fulfillment. That is God's judgment. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలోను 8వ అధ్యాయంలోను చెప్పబడిన సంభవములన్నీ కూడా నెరవేర్చబడును. అది దేవుని యొక్క న్యాయ తీర్పై ఉండును. Now coming to the first horse, the white horse. మొదటి భాగమునకు తెల్లని గుర్రం యుద్ధకు మనం వచ్చినట్లయితే a rider appears in a white horse. ఒక వ్యక్తి తెల్లని గుర్రం మీద కనబడెను. You are crowned with a crown. అతనికి కిరీటం ఇయ్యబడెను. And he had a bow in his hand. అతని చేతిలో ఒక విల్లు ఉండెను. White horse, what does white signify? తెల్లని గుర్రము ఈ తెలుపు దేనిని సూచించుచు ఉన్నది? Now in a symbol everything will have a spiritual significance. ప్రతి దానికి కూడా ఒక ఆత్మీయ అర్థం ఉంటున్నది. Like we learned in the book of Revelation 13th chapter, a beast came out of the sea, 7 heads, it is 7 kingdoms, 10 horns, 10 kings. So like that
in a symbol there will be lot of spiritual significance. ఏ విధంగా ప్రకటన 13వ అధ్యాయంలో నుండి సముద్రంలో నుండి ఒక మృగము వచ్చెను, దానికి 7 కొమ్ములు అనగా 7 కొమ్ములు 7 రాజ్యములకు 10 తలలు 10 రాజులకు సూచనగా ఉన్నదని మనం నేర్చుకుని ఉన్నాము. ఇక్కడ కూడా ప్రతి దానికి ఒక గుర్తు ఉన్నది, ప్రతి ఒక అర్థం ఉన్నది. So the 4 horses different colors are not 4 horses, only one horse appearing in different colors successively. 4 రంగులుగా ఉన్న గుర్రములు 4 గుర్రములు కాదు, కానీ ఒకే గుర్రము వివిధ కాల సమయంలో వివిధమైన రంగులలో కనబడుచు ఉన్నది. The rider keep changes. ఆ యొక్క గుర్రము మీద ఉన్నటువంటి వ్యక్తి మారుచూ ఉండెను. Color means nature. రంగు అని చెప్పినప్పుడు స్వభావమై ఉన్నది. In the course of our talk sometimes we say if we just tease him he'll show his color. మనం మాట్లాడుచున్నప్పుడు చెప్పుదము అతడు సమయోచితంగా తన రంగు మార్చును అని. ఈ విధంగా రంగు అని మాట్లాడుదుము. அவனை தொட்டு பாரு அவன் நிறத்தை காட்டுவான் அப்படி சொல்றோமா? ఆయనను ముట్టినట్లయితే చూడము తన రంగును చూపెట్టును అని. So what does color stand for? రంగు అనగా దేన్ని చూపెట్టుచు ఉన్నది? Our nature. మన యొక్క స్వభావము. We have a nature by birth. స్వాభావికంగా మన జన్మలోనే మనకంటూ ఒక స్వభావం ఉన్నది. Character can be acquired, nature cannot be acquired. స్వభావము మనము సంపాదించు We can acquire, we can get a character from anybody or by any means. మన స్వభావంను ఇతరుల యొద్ద నుండి మనము మార్చుకొని పొందుకొనవచ్చును, కానీ మన యొక్క గుణమును మనం మార్చుకొనలేము. But the nature by birth is like the Ethiopian's skin, it will never change. మన జన్మలో వచ్చినటువంటి గుణము అన్నటువంటిది కూషు దేశస్థుని యొక్క చర్మము వలె ఉండును, దానిని మార్చలేము. By birth we all have our own nature. స్వాభావికంగా జన్మలోనే మనకంటూ మనకు ఒక గుణం ఉంటున్నది. By birth if I am a proud man, నేను నా జన్మలోనే ఒక గర్విష్ఠునిగా ఉన్నట్లయితే I can control it, but I can't completely wipe it out. నేను నా యొక్క గర్వంను అదుపులో ఉంచుకొనగలను, కానీ పూర్తిగా దానిని తుడిచివేయలేను. It is just like the dogs. అదే ఒక మచ్చల వంటిది. What is the nature of dogs? Dog. కుక్క యొక్క స్వభావం ఏమిటి? Barking. అది మొరుగును. You can control the barking, the nature cannot be changed. కుక్క మొరుగుటను కంతకు మనం అదుపు చేయవచ్చును, కానీ దానిని పూర్తిగా మార్చలేము. If a dog comes to me barking, ఒక కుక్క నా యొద్దకు మొరుగుచూ వచ్చినట్లయితే if I run away he will run after me, నేను more loudly. నేను పరిగెత్తినట్లయితే ఇంకా అధికంగా మొరుగుచూ నన్ను తరుమును. Alright. If I throw a small piece of biscuit, ఒక చిన్న బిస్కెట్ ముక్కను పడవేసినట్లయితే it will stop barking నన్ను మొరుగుటను ఆపివేసి and eat that biscuit. ఆ యొక్క బిస్కెట్ ముక్కను తినెను. Then as a gratitude he will show some kind of love, he will jump over me, he will kiss me, he will touch me, he will do everything. కృతజ్ఞతగా అది నా మీదకి ఎక్కి దాని యొక్క కృతజ్ఞతను తెలియచేయను. The next moment, మరుసటి నిమిషమే if you take a stone and just cast on it, ఒక రాయిని తీసుకుని దాని మీద విసిరినట్లయితే again it will bark. మరలా అది మురుగును. Why? ఎందుకు? Barking is nature by birth. మొరుగుట అనేటువంటిది కుక్క యొక్క గుణముగా ఉన్నది, జన్మంతో పుట్టుకతో దాన్ని వచ్చినది. Snake, a cobra. ఒక తాస్పాము చూసినట్లయితే What is the nature? తాస్పాము యొక్క గుణం ఏమిటి? Sting other person, kill him. దాన్ని ఒక మనిషి వచ్చినట్లయితే ఒక మనుషుని కుట్టి దాన్ని చంపాలి. But have you seen the charmers playing with it? మాంత్రికులు బాగా మంత్రించడాన్ని మీరు చూసిరా? என்ன பண்றாங்க? அப்படியே ஊத்துது எடுத்து ஆடிட்டே இருக்கும். మాంత్రికులు మంచిగా మంత్రించినట్లయితే ఆ యొక్క తాసుపాము ఆడును. అన్న அப்படி కై షూట్ చత్తు ఇట్ జంప్. ఒకవేళ దానిని బెదిరించినట్లయితే వారి మీద దాడి చేయను. యు హావ్ ఎ నేచర్ బై బర్త్, ఇట్ కెన్ నెవర్ బి రిమూవ్డ్. ప్రతి ఒక్కరికి కూడా పుట్టుకతో ఒక గుణం ఉంటున్నది, దానిని మనం పూర్తిగా తొలగించలేము. బట్ ఇట్ కెన్ ఓన్లీ బి ఓన్లీ బి కంట్రోల్. మనం దానిని ఒక ఆధీనంలోకి మాత్రమే తీసుకొని రాగలము. ఆ యొక్క కోపము మారదు. ఏది చదవ சொல்லுங்க. తమిళ జన పిறவி గుణం, పుట్టుకతో వచ్చినటువంటి గుణము. పిறவி గుణం పోవేశారు. పుట్టుకతో వచ్చినది మనం తొలగించలేము. వసంత మూలமாக ఆవిన్ మూలமாக அதை కంట్రోల్ பண்ண முடியும். అయితే వాక్యం ఆధారం చేసుకొని ఆత్మ ద్వారా మన దానిని ఆధీనంలోకి తీసుకొని రావచ్చును. ఇది పురింజంగ కైదొక్క అర్థమైన వారు చేతులెత్తుము. இல்லையா? சிலர் ரொம்ப தாழ்மையா இருப்பாங்க. எறும்பெடுத்து அடிச்சாலும் சரி, செருப்படுத்து அடிச்சாலும் சரி, சிரிச்சுட்டே இருப்பாங்க. அது நேச்சர் பிறவி குணம், கோவம் வராது அவங்களுக்கு. కొంతమంది చాలా తగ్గింపు గలవారుగా ఉంటారు. కట్టెతో కొట్టినప్పటికీ, చెప్ప తీసుకొని కొట్టినప్పటికీ కూడా వారు నమ్ముచునే ఉండరు. వారికి పుట్టుకతో వచ్చినటువంటి గుణం అది. ஆமா, ஒரே அப்பா அம்மாக்கு பிறந்த பிள்ளைங்க தான். ఒకే తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలే. ஒருத்த கழுதை, ஒருத்தன் சிங்கம். ఒకరు గాడిదలాగా ఉంటారు, మరొకరు సింహం లాగా ఉంటారు. ஒருத்தன் ஓநாய்.
ఒత్తరు తోడేలులాగా ఉంటురు. ఓనా యారు? బెన్యామిన్. బెన్యామీను తోడేలాగా ఉంటిను. కడద యారు? గాడిద ఎవరు? ఇస్సాకార్. ఇశ్శాకారు. సింగం యారు? సింహం ఎవరు? అప్ప యారు? తండ్రి ఎవరు? వీరందరికీ తండ్రి ఎవరు? ఒరే యాకోబు தான். యాకోబు. ఒరే అప్పని பிறந்த பிள்ளைங்களுக்கு ஒவ்வொரு நேச்சர் இருக்கும். அது நேச்சர் பை బర్త్. ఒకే తండ్రికి జన్మించినటువంటి పిల్లలకి ఒక్కొక్కరికి పుట్టుకతోనే కొన్ని గుణములు స్వభావములు ఉంటును. இந்த சவங்களை நான் కంట్రోల్ தான் பண்ண முடியும். ఈ యొక్క గుణంని మనము అదుపు మాత్రమే చేయగలము. By the doctrine, by the word of God, or by the Holy Spirit, by the anointing, we can only control it. ఉపదేశానుసారంగా దేవుని యొక్క వాక్యంను ఆధారం చేసుకుని ఆత్మ అభిషేకం ద్వారా దీనిని మనం అదుపులోనికి తీసుకుని రాగలము మాత్రమే. Character comes from outside. అయితే స్వభావం అన్నటువంటిది బయట నుండి వచ్చును. It can be acquired. I can learn somebody live a very humble life, and I also can make a decision. Oh, see that pastor, how humble is he? Lord, I also must be humble. తగ్గింపుగా I can acquire the character. స్వభావంను మనం పొందుకునవచ్చును. తగ్గింపుగా ఉన్నటువంటి పాస్టర్లను లేనట్లయితే ఇతరులను చూసి అయ్యో వారు ఆ విధంగా ఉన్నారే అని మనం చూసి నేర్చుకుని పొందుకునవచ్చును. అదే యేసు అన్నారు, నా తాழ்மையும் మన శాంతములను இருக்கிறேன், என் நுகத்தை என்னது கற்றுக்கொள்ளுங்கள். அப்போ the character of Christ can be acquired. I can get it. అందుచేత యేసు చెప్పి ఉన్నాడు, నేను సాత్వికుడును అనగా తగ్గింపు గలవాడిని, దీన మనసు గలవాడిని గనక నా కాడినెత్తుకొని నా యొద్ద నుండి నేర్చుకునుడి అని చెప్పి. నా పిరపలే పరిశుద్ధంగా கிடையாது. మనము జన్మలోనే పుట్టుకతోనే మనం పరిశుద్ధులము కాము. యేసు అన్నారు, நான் పరిశుద్ధంగా இருக்கிற போல நீங்களும் పరిశుద్ధராய் இருங்கள். యేసు ఏమి చెప్పిరి, నేను పరిశుద్ధుడై ఉన్నట్లుగా మీరు కూడా పరిశుద్ధులుగా ఉండుమే అని. I am not holy by birth. దాని అర్థం ఏమిటి? నేను పుట్టుకతో పరిశుద్ధుడని కాను. కాను. By studying about Jesus, యేసు గురించి చదువుకొనుట నేర్చుకొనుట మూలముగా, through prayers and by the power of God and the grace of God, I can acquire the character. ప్రార్థన మూలంగా దేవుని యొక్క శక్తి ద్వారా నేను ఆ యొక్క స్వభావమును పొందుకొనగలను. Yes, so nature and character are not one and the same. గుణము మరియు స్వభావం అన్నటువంటిది ఒకటి ఏకము కాదు. So our character must also be changed like the character of God. దేవుని యొక్క స్వభావమునకు అనుసరించి మన యొక్క స్వభావమును కూడా మార్చుకొనుచూ ఉండాలి. All divine characteristics are put into one character called love. దైవిక స్వభావములన్నీ కూడా ఒకే ఒక స్వభావంలో ఇమిడి ఉన్నవి, అదే ప్రేమ అన్నటువంటి స్వభావము. When love comes, a person can be humble. ప్రేమ ఉన్నట్లయితే ఒక వ్యక్తి he can be meek. తగ్గింపు he will never feel proud. సాత్వికునిగా ఉండవచ్చు. he will not be heady minded. అతడు గర్విష్ఠిగా he will never get angry. కోపిష్ఠిగా ఉండడు. he will never have bitterness. చేదు ఉండదు. Therefore Bible says God is love. అందు నిమిత్తము బైబిల్ చెప్పుచున్నది దేవుడు ప్రేమ స్వరూపి అని. And he chose man, ఆయన మనుషుని ఎన్నుకొని, that he may be made, he may be not, he is humble, he may be made holy like God. మనుషుడు కూడా దేవుని God has chosen us even before the foundation of the world, that we may become holy and without blemish in love. జగత్ పునాది వేయబడక మునిపి మనము ఆయన ఎదుట పరిశుద్ధులుగాను அன்பில் பரிசுத்தரும் குற்றமில்லாதவர்களாய் காணப்படும்படியாக உலக தோற்றமுனே கர்த்தர் தெரிந்து கொண்டார். நம்ம அன்பில் குற்றமில்லாதவர்களாய் இருந்ததுனால கூப்பிடல, நமக்கு அன்பும் கிடையாது, ஒரு சுக்கும் கிடையாது. நமக்கு பிறகு குணம் வந்துச்சு, கழுத ஓனாய் இதெல்லாம் தான் பிறகு குணம். ஆனா உலக தோற்றத்து முன்னே கர்த்தர் என்ன செய்தார்? அவர் சபாவத்தில் அவரோட சபாவத்தில் மாற்ற முடியாது நம்ம அழைத்தார். அதுக்கு தான் முயற்சி பண்ணிட்டு இருக்கிறோம். For we are trying for that. మనం ప్రేమలో పరిశుద్ధులుగాను అన్నించులుగాను ఉండు నిమిత్తమే దేవుడు మనల్ని జగత్ పునాది వేయబడక మునిపే ఎన్నుకొనిరి. మనము ముందుగానే పరిశుద్ధులం కాదు గాని దానిని సంపాదించుకుంటకే మనం ప్రయాసపడుచు ఉన్నాము. To change our character, God has given two things. మన స్వభావంలో మార్చుకునే నిమిత్తము దేవుడు మనకు రెండు కార్యములను ఇచ్చిరి. ఎదల్లా వేటిని? ఏ కార్యములను ఇచ్చిరి? సరే, word of God and Holy Spirit. దేవుని యొక్క వాక్యము మరియు పరిశుద్ధాత్మను. He that loves me, he'll keep my commandments. నన్ను ప్రేమించువాడు నా యొక్క ఆజ్ఞలను గైకొనును. By keeping commandments, you prove you have love for God. నువ్వు ఆయన ఆజ్ఞలు గైకొనటం మూలముగా ఆయనను ప్రేమించుచున్నామని నిరూపించుచు ఉన్నావు. Secondly, రెండవదిగా Romans 5:5, రోమ 5వ అధ్యాయం 5వ వాక్యము, by the outpouring of the Holy Spirit, పరిశుద్ధాత్మ యొక్క పరిశుద్ధాత్మ కుమ్మరింపబడటం మూలముగా the love of God is shed abroad in your heart. దేవుని యొక్క ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. புரியுதா? అర్థమవుచు ఉన్నదా? அதனாலதான் எப்ப ஆராதிக்கு வந்தாலும் தேசத்துல வந்தாலும் வசனத்தை படிக்கிறோம், ஆவிக்கு என்ன செய்கிறோம்? ஒப்புடுகிறோம், ఆవిని క్రియలకు పోడుగరం. అందుచేత మనం దేవుని యొక్క సన్నిధానంకు ఎప్పుడు వచ్చినప్పటికీ దేవుని యొక్క వాక్యంను నేర్చుకోవాలి, పరిశుద్ధాత్మ యొక్క క్రియలకు సమర్పించుకోవాలి. Now come to the color white. ఇప్పుడు తెల్లని గుర్రం యొద్ద, తెల్లని రంగు గుర్రం యొద్దకు వచ్చేదము. The color white has both positive and negative meaning.
తెల్లని రంగు అని చెప్పినప్పుడు దానికి అనుకూలమైన ఒక అర్థంలో ఉన్నవి, ప్రతికూలమైన వ్యతిరేకార్థంలో ఉన్నవి. Generally, white means purity, clean, pure. సాధారణంగా తెలుపు రంగు అని చెప్పినప్పుడు అది పవిత్రతను చూపెట్టుచు ఉన్నది. Yes. My shirt is white. That is very clear. నా యొక్క చొక్కా తెల్లగా ఉన్నది. Very clean. అది ఎంతో పవిత్రముగా, శుద్ధముగా, శుభ్రముగా ఉన్నది. Any spot can appear in a white surface. ఈ యొక్క తెలుపులో ఒక చిన్న మచ్చ కూడా బాగా కనబడును. But in a black cloth, అయితే నలుపు వస్త్రంలో even if you pour half liter paint also it won't appear. ఒక 1/2 లీటర్ పెయింట్ పోసినప్పటికీ కూడా నలుపు చొక్కాలో మనం So చూడలేము. whiteness stands for purity. తెలుపు రంగు అని చెప్పినప్పుడు అది పవిత్రతను చూపెట్టుచు ఉన్నది. I'll give you a few verses. నేను కొన్ని వాక్యాధారాలను Lamentation 4:7. విలాప వాక్యము 4వ అధ్యాయం 7వ వాక్యము. The Nazarites of God are whiter than milk, whiter than milk. విలాప వాక్యము 4వ అధ్యాయము 7వ వాక్యము. Nazarites. నాచీరులు వారి యొక్క They are whiter than milk. Milk is white. వారు పాల కంటే తెల్లని వారు. So in the Old Testament, the Nazarites, the servants of God, were whiter than milk. కొత్త నిబంధన పాత నిబంధన కాలంలో దేవుని యొక్క పరిశుద్ధులు పాల కంటే తెల్లని వారుగా ఉండిరి. Second example. రెండవ ఉదాహరణ Revelation 19:8. ప్రకటన 19వ అధ్యాయం 8వ వాక్యము. The wedding garment given to the bride, పెళ్లి కుమార్తెకి ఇవ్వబడినటువంటి ఆ యొక్క పెళ్లి వస్త్రం it అనున్నటువంటి is said to be white and clean. అది తెల్లనిదిగాను నిర్మలమైనదిగాను ఉండిను. Our character must be made white and clean. మన యొక్క స్వభావం అనున్నటువంటిది తెల్లగాను నిర్మలముగాను మార్చబడాలి. Our works must be made white and clean. మన యొక్క క్రియలు తెల్లవిగాను పవిత్రములుగాను మార్చబడాలి. Third, మూడవదిగా Matthew 28:3. Matthew 28:3. మత్తయి సువార్త 28వ అధ్యాయము 3వ వాక్యము. Here we see Jesus. ఇక్కడ యేసును చూచుచూ ఉన్నాము. On the Mount of Transfiguration, రూపాంతరపు కొండ మీద he was transfigured. ఆయన రూపాంతరము చెందిరి. His raiment became shine like white. ఆయన యొక్క వస్త్రంలో వెలుగు వలె తెల్లని వాయెను. No. Like no dhobi can wash like that. ఏ చాకలి కూడా అంత తెల్లగా చలవలేడు. So here whiteness speak about purity. ఇక్కడ తెలుపు అని చెప్పినప్పుడు పవిత్రతను చూపెట్టుచూ ఉన్నది. In Revelation 2:17. ప్రకటన 2వ అధ్యాయము 17వ వాక్యము. To him that overcomes, I will give him a white stone. జయించిన వానికి తెల్లని రాతినిత్తును. White stone. తెల్లని రాతినిత్తును. What does white stone speak of? తెల్లని రాతి దేన్ని చూపెట్టుచూ ఉన్నది? In the Old Testament, among the Jews, there was a custom. పాత నిబంధన కాలంలో యూదుల మధ్య ఒక ఆచారం ఉండిను. White means acquittal. Acquittal means to set a criminal go free. తెలుపు అని చెప్పినప్పుడు ఒక నేరస్తుని స్వతంత్రముగా విడిచిపెట్టుట. When we repent for our sins, when we confess our sins and make our heart clean, then God pours his love into our heart, that from then we may grow in the love of God. ఎప్పుడైతే మన హృదయంను సరైన రీతిలో పశ్చాత్తాప పొందుకొని దానిని సరైన రీతిలో కడుక్కొని ఎడల ఆయన యొక్క ప్రేమను మన హృదయంలో కుమ్మరించుదురు. అది వదులుకొని మనం ఆయన ప్రేమలో ఎదగగలము. As a summary, white stands for purity and cleanness. సారాంశముగా మనం చెప్పాలంటే తెలుపు అని చెప్పినప్పుడు అది ఒక పవిత్రతకు లేనట్లయితే ఒక శుద్ధమైన దానికి ఛాయగా ఉన్నది. But there's a negative meaning for the white also. అయితే తెలుపుకు ఒక వ్యతిరేకార్థం కూడా ఉన్నది. In Acts 23:3. Acts 23:3. అపోస్తలుల కార్యము 23వ అధ్యాయము 3వ వాక్యము. Paul called Ananias the priest పౌలు అననీయను పిలిచి as a whited wall. సున్నపు కొట్టిన గోడగా పిలిచెను. என்ன சொன்னா? సున్నము కొట్టిన అననీయనింగ్రదానే ஒரு priest தமிழ்ல சொல்லும். ఆసారియనే ప్రధాన యాజకుడైన పౌలు என்ன சொன்னா? ప్రధాన యాజకుడైన అననీయాను చూచి పౌలు ఏమి చెప్పెను? நீ வெள்ளடிக்கப்பட்ட சுவர் அப்படினா. నువ్వు సున్నము కొట్టిన గోడ అని చెప్పెను. అది నెగటివ్ మీనింగ్. ఆ వెள்ள இல்ல, ஆனா వెள்ள అడిచిర్కాను. అయితే అదొక వ్యతిరేకార్థము. అతడు నిజముగా తెలుపు కాదు కానీ సున్నపు కొట్టిన గోడ వలె తెలుపును చూపెట్టుకున్నాడు. అదే విధముగా look into the Pharisees and the Sadducees. పరిసయ్యులను సద్దుకయ్యులను చూసి కూడా in Matthew 23:27. మత్తయి సువార్త 23వ అధ్యాయం 27వ వాక్యము. Jesus said, యేసు ఇలాగు పలికిరి, woe unto you scribes and Pharisees, hypocrites. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా. woe unto you scribes and Pharisees, hypocrites. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా. You are like unto whited sepulchres. మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. நீங்கள் வெள்ளடிக்கப்பட்டதான
கல்லறை போல் இருக்கிறீர்கள். మీరు సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారు. You appear outwardly very beautiful. మీరు వెలుపల శృంగారముగా అగపడుచు ఉన్నారు. But within you full of dead men's bones. కానీ లోపల చచ్చిన వారి ఎముకలతో సమస్త కల్మషంతో and of uncleanness. సమస్త కల్మషంతో నిండి ఉన్నవి. పురిదా? ఇప్పుడు అర్థమవుచు ఉన్నదా? వైట్ కలర్కి రెండు అర్థం. తెలుపు రంగుకి రెండు అర్థములు ఉన్నవి. one positive, the other negative. ఒకటి సరైన అర్థము, ఒకటి వ్యతిరేకార్థము. About Jesus, Bible says he is white and ruddy. యేసు గురించి చదివినప్పుడు ఆయన రక్తవర్ణుడు, ధవలవర్ణుడు అని చదువుచు ఉన్నాము. My beloved is white and ruddy. en தமிழனா என் நேசர் வெண்மையும் சிவப்பா இருக்கிறார். నా ప్రియుడు రక్తవర్ణుడు, ధవలవర్ణుడు. About the whole life of Jesus was white. అనగా యేసు యొక్క జీవితం అంతయు కూడా తెలుపుగా ఉండెను. About David in the Old Testament Bible says he was white and ruddy. పాత నిబంధనలోని పరిశుద్ధుడైన దావీదు గురించి పరిశుద్ధ గ్రంథం చెప్పుచున్నటువంటి కార్యం ఏమనగా sacrifice white purity. అతడు ఎంతో రూపసిగాను ధవలవర్ణుడుగా ఉండెను అని. So color can depict a man's character. ఒక రంగు మనుషుడి యొక్క స్వభావంను తెలియజేయును. வேதா உங்க முகம் நல்ல பிரகாசமா இருந்தா இந்த நல்ல முகம் நல்ல பிரகாசமா இருக்குன்னு சொல்லுவாங்க. దూదన పోల இருக்கீங்க అడిమాన. ఒకవేళ ముఖము బాగా ప్రకాశవంతంగా ఉన్నట్లయితే ఈ రోజు ముఖం చాలా ప్రకాశవంతంగా దూతలాగా ఉన్నారు అని చెప్పుదురు. இந்த மூஞ்சி தூக்கிட்டு இருந்தா கொஞ்சம் சொரக்க மாதிரி தானே சொல்லுவாங்க. மூஞ்சி பாரு பேய் மாதிரி இருக்கடிமாங்க. ఒకవేళ ముఖం ఎత్తి పెట్టుకున్నట్లయితే ముఖం చూడు, ముఖం ఎత్తి పెట్టుకుని దయ్యంలాగా ఉన్నాడు అని చెప్పుదురు. ఆ ముడియ పాతాలే తెలియదు అని కళ్ళన్నాను. సో అపియరెన్స్ స్పీక్ అబౌట్ a character. మన యొక్క పై రూపము మన యొక్క స్వభావంను చూపెట్టును. Therefore Bible says abstain from all appearance of evil. అందు నిమిత్తము బైబిల్ చెప్పుచున్నది సమస్త కీడు నుండి తొలగిపోము అని. புரியுதா? தீமையாய் காணப்படுற எல்லா காரியங்களிலிருந்து நீங்கள் விடுபட வேண்டும். விடுபடக்கூடாது. ప్రతి విధమైన కీడు నుండి మిమ్మును మీరు తొలగించుకొనుము అని. Here the rider is coming on a white horse. ఇక్కడ ఈ యొక్క తెల్లని గుర్రం మీద ఒక వ్యక్తి వచ్చుచూ ఉన్నాడు. He is not white as the bridegroom, but he is hypocrite whiteness. Hypocritical whiteness. పెళ్లి కుమార్తె వలె తెలుపు రంగుతో లేడు కానీ ఒక వేషధానమైన తెలుపుతో వచ్చుచూ ఉన్నాడు. Because he comes like he is coming on a white horse. అతడు ఒక తెలుపు గుర్రం మీద, తెల్లని గుర్రం మీద వచ్చుచూ ఉన్నాడు. And he has a bow in his hand, a crown also. అతని చేతిలో ఒక విల్లు ఉన్నది, తన తల మీద ఒక కిరీటం ఉంది. So his whiteness is not in the positive sense, it is in the negative sense. He is a hypocrite. ఇక్కడ hypocrite means a false, anything that is false appearing as true. ఇక్కడ తెలుపు రంగు మీద వచ్చినటువంటి వ్యక్తి సరైన తెలుపు రంగుతో వచ్చటలేదు కానీ ఒక వేషధానమైన తెలుపు రంగుతో వచ్చుచున్నాడు. వేషధానమైన తెలుపు అని చెప్పినప్పుడు ఒక అబద్ధమైనది నిజముగా చూపించుకున్నటువంటి కార్యము. The rider is a person. దాని మీద వచ్చినట్టు గుర్రం మీద వచ్చినటువంటి ఆ యొక్క వ్యక్తి, he is controlling the horse. ఆ యొక్క వ్యక్తి గుర్రమును అదుపు చేయుచు ఉన్నాడు. Yeah, you know the story of Alexander? అలెగ్జాండర్ యొక్క కథ తెలియనా? How he became a valiant man. ఏ విధంగా అతడు అంత గొప్ప వ్యక్తిగా మారెను? Alexander అప్ప పేరునే? అలెగ్జాండర్ యొక్క తండ్రి పేరేమిటి? Philip was the father of Alexander. అలెగ్జాండర్ యొక్క తండ్రి పేరు ఫిలిప్పు. Yeah. Once Alexander saw him struggling to climb over his horse. అలెగ్జాండర్ తన యొక్క ఇంటిపైకి ఎక్కుట కష్టపడుతున్న చూచెను. புரியுதா? అలెగ్జాండర్కి తగపన్ ఫిలిప్ என்ன பண்ணாரு? அவர் కుదర ఏర ట్రై பண்ணாரு, அவர் ఏర முடியல. అలెగ్జాండర్ తండ్రి అయిన ఫిలిప్ ఒక గుర్రం ఎక్కుటకు ప్రయత్నించను కానీ ఆ యొక్క ఫిలిప్ ఎక్కుటకు వీలుపడలేదు. అలెగ్జాండర్ నోటీస్ he is a young boy. అలెగ్జాండర్ ఒక చిన్న పిల్లవాడిగా ఉండి దానిని గమనించెను. I can do it he said. అప్పుడు అలెగ్జాండర్ తన తండ్రి అయిన ఫిలిప్ను చూసి తండ్రి నేను చేయగలను, నేను ఎక్కగలను అని చెప్పాను. ఎప్పుడని కేటారు? ఎలాగో అని అడిగాను. He came and took the bridles of the horse and turned it to the other side. ఆ యొక్క గుర్రం యొక్క కళ్ళంను పట్టుకొని మరి ఒక దిక్కునకు మలిపెను. అదా మొదల అది హార్స్ ఎప్పుడు இருந்துச்சு? మొదట గుర్రం ఏ దిశ వైపు ఈస్ట్ టు వెస్ట్, తూర్పు నుండి పడమటకుండెను. సో ద సన్ వాస్ రైజింగ్, ద షాడో ఆఫ్ ద హార్స్ ఫెల్ బిఫోర్ హిమ్. ఆ తూర్పున సూర్యుడు ఉదయించును గనుక ఆ యొక్క గుర్రం యొక్క నీడ ముందు భాగంలో పడెను. அப்ப இந்த ஹார்ஸ் துள்ளும்போது அங்கே ஒரு ஆள் துள்ளுற மாதிரி இருந்துச்சு. அப்ப இது பார்த்தா எனக்கு சத்துரு. సో he was became very violent. ఆ గుర్రము పరిగెత్తినప్పుడు నీడ కూడా పరిగెత్తును గనక శత్రువుని తలంచి ఆ గుర్రము ఎంతో క్రూరముగా ఎంతో బలత్కారం చేసెను. So the boy could understand that. ఈ యొక్క అబ్బాయి దానిని అర్థం చేసుకోగలిగాను. He came and made the horse stand towards the east. So shadow fell on the back.
ఇప్పుడు ఆ యొక్క దిశ మలిపెను, నీడ వెనుకకు వచ్చినట్లుగా ఈ యొక్క అబ్బాయి దా యొక్క దిశ మలిపెను గనుక నీడ వెనుక భాగంలో పడెను. అలెగ్జాండర్ ద గ్రేట్ పేరు కనుక మొదలు ఇన్సిడెంట్ ఇదా అబ్జర్వెన్స్. ఈ యొక్క అలెగ్జాండర్ గొప్ప వ్యక్తిగా మారినటువంటి కారణం ఇదే. అతడు ఈ యొక్క సంభవం అతడు గమనించినందున అతడు అంత గొప్ప వ్యక్తిగా మారెను. విళయం పైరు ముளையிலே தெரியும் அப்பா அம்மா சொல்லுவாங்க. இல்ல பொதுவே தமிழ்நாடு சொல்லுவாங்க விளையும் பயிர் முளையிலே தெரியும். పిల్లని పెద్దవాడి యొక్క మొక్కలోనే తెలియను పెద్దవాడు యొక్క స్వభావం. How will you become in your latter days? By certain symptoms in your life in the young days it can be revealed. భవిష్యత్ కాలంలో మనం ఈ విధంగా మారుతాం అన్నటువంటిది చిన్న ప్రాయంలో ఉన్నటువంటి కొన్ని కార్యములను గమనించి the rider is the controller of the horse. He is controlling the horse. ఈ యొక్క గుర్రం మీద ఉన్నటువంటి వ్యక్తి గుర్రంను అదుపు చేయవచ్చును. So the rider stands for a ruler or a controller or the one who is riding or the one who is leading. ఈ యొక్క గుర్రం మీద ఉన్నటువంటి వ్యక్తి అనేటువంటిది ఒక అధికారం గానో లేనట్లయితే నాయకుడు గానో లేనట్లయితే అదుపు చేయవాడిగానో ఉన్నాడు. He had a crown on his head. అతని తల మీద ఒక కిరీటం ఉండెను. Crown speaks about sovereignty, authority of a monarch. ఈ యొక్క కిరీటం అని చెప్పినప్పుడు ఒక వ్యక్తి యొక్క సర్వాధికారమును నాయకత్వంను చూపెట్టుచు ఉన్నది. Only kings and queens will have crowns. ఈ యొక్క రాజులకు రాణులకు మాత్రమే కిరీటం ఇవ్వబడును. That speaks about their royalty, their supreme authority, or as a monarch, a man who is ruling. వారికి అది అన్నటువంటిది వారి యొక్క రాజకీయత్వంను గూర్చియో లేనట్లయితే సర్వాధికారము వారికి ఇవ్వబడిన తెలియచేయటకు ఆ యొక్క కిరీటం. Here the rider is the antichrist who will come as the one word ruler. ఇక్కడ ఉన్నటువంటి గుర్రం మీద కూర్చున్నటువంటి వ్యక్తి అంత్యక్రీస్తుగా ఉండి సర్వలోకంను పరిపాలించినటువంటి వ్యక్తిగా ఉండిను. All right. Horse is the system with which he will control the whole world. ఈ యొక్క గుర్రం అని చెప్పినప్పుడు సర్వలోకంను అతడు అదుపు చేయనటువంటి ఒక క్రమంను సూచించి ఉన్నది. Yes, horse will be the system that he will handle. గుర్రం అని చెప్పినప్పుడు సర్వలోకంను అతడు అదుపు and he will come with authority, with the crown. అతడు అధికారంతో అనగా ఒక కిరీటంతో వచ్చును. In Esther chapter 2 verse 17, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 17వ వాక్యము, the king placed the crown on Esther and gave her and made her the queen. రాజు ఎస్తేరు రాణి అయిన ఎస్తేరు మీద కిరీటం ఉంచి సమస్త అధికారమును ఇచ్చి రాణిగా నియమించెను. That all authority and power was given to her as a pertaining to a queen. రాణికి దొరుకున్నటువంటి సమస్త అధికారము కూడా ఆమెకి ఇవ్వబడెను. In Revelation 19 verse 12, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 12వ వాక్యము, when Jesus come openly to rule over the whole earth, యేసు భూమి మీద బహిరంగంగా ఏలుబడి చీటకు he వచ్చినప్పుడు will come with many crowns. ఆయన అనేకమైన కిరీటములతో వచ్చుదురు. So crown speaks about కిరీటం అని చెప్పినప్పుడు authority or royalty. అధికారము లేనట్లయితే వారి యొక్క రాజకీయత్వము. What does the horse speak of? What does the horse speak of then? గుర్రం అనగా ఏమిటి? In general sense, సాధారణంగా చూసినట్లయితే horse speaks about strength, power and also speed, rapidity. బలము, శక్తి, వేగము. Yes, horse runs fast. గుర్రము ఎంతో వేగముగా పరిగెత్తును. Bible says horses are very strong. బైబిల్ చెప్పుచున్నది ఈ యొక్క గుర్రములు ఎంతో బలమైనవి అని. And they are very powerful also. అవి ఎంతో శక్తివంతమైనవి. Therefore all the machineries in the world are made with horse power. అందు నిమిత్తము ఈ యొక్క లోకంలో అన్ని పరికరాలు ఈ యొక్క హార్స్ పవర్ అనే దాని యొక్క శక్తితోనే 1 HP motor, 10 HP motor, all the motors that produces power, they are made on horse power. ఈ యొక్క శక్తి ప్రతి ఒక్క పరికరం యొక్క శక్తి హార్స్ పవర్ తోనే లెక్కించుచూ ఉన్నారు. Yes, that speaks about power. అది శక్తిని చూపెట్టుచూ ఉన్నది. Secondly, strength. రెండవదిగా బలము. Thirdly, speed. మూడవదిగా వేగము. Horses always run fast. ఈ యొక్క గుర్రములు ఎప్పుడు కూడా వేగముగా పరిగెత్తును. First of all, strength. మొదటిగా బలము. In Job chapter 39 verse 19, యోబు 39వ అధ్యాయం 19వ వాక్యము, God asked a question to Job. దేవుడు యోబును చూసి ఒక ప్రశ్న వేసెను. Has thou given the horse strength? గుర్రపోతుకి నువ్వు లోబడుటకు నీ సమ్మతించి కుదురెకి బలం కొడతాయా? నువ్వు గుర్రములకు బలం ఇచ్చి ఉన్నావా? அதற்கு என்ன? కుదురై మిగ బలமான ஒரு மிருகம். గుర్రము మిక్కిలి బలమైన ఒక మృగము. Psalms 147 verse 10. 147వ కీర్తన 10వ వాక్యము, God never delights in the strength of the horse. దేవుడు గుర్రం యొక్క బలమునందు ఎన్నడూ కూడా ప్రియపడరు. Here again the psalmist says horses are very strong.
మరి ఒకసారి కీర్తనకారుడు ఇక్కడ చెప్పుచున్నాడు గుర్రము ఎంతో బలము కలిగిన మృగములు అని. In Jeremiah 8:6 ఇర్మియా 8వ అధ్యాయంలో the speed of the horse is mentioned. ఈ గుర్రం యొక్క వేగం గురించి చెప్పబడి ఉన్నది. The horse rusheth into the battle. గుర్రము ఈ యొక్క యుద్ధములో పరిగెత్తును. ஒரு யுத்தம் வந்தா ஹார்ஸ் என்ன செய்யும்? ఒక యుద్ధం వచ్చినట్లయితే గుర్రం ఏమి చేయను? நம்மள தூங்கி தூங்கி நடக்காது. మనం వల్ల నిద్రపోవచ్చు, నడవవు. ஆமா, எறும்பு மாதிரி இளைஞ்சு போகாது. அது யுத்தம்னா பறக்கும். అది యుద్ధంలో ఎగురును. ஆமா, அது வந்து இந்த எங்களை பாஸ்டர்ங்க படிப்பாங்க. మా యొక్క పాస్టర్ ஒரு ஊழியக்காரன் சொன்னா ஒரு யுத்த குதிரை மாதிரி இருக்கணும். మా యొక్క పాస్టర్ వాళ్ళు మాకు నేర్పించారు ఒక సేవకుడు అని చెప్పినప్పుడు ఒక యుద్ధ గుర్రం వలె ఉండాలి అని. When the trumpet is blown, they will say ఆహా. ఒక బూర ఊద ఉన్నప్పుడు ఆహా అని అవి మోగు శబ్దం చేయను. நம்ம நிஜல ஹாய் ஹாய்னு சொல்லுவோம். 4 மணிக்கு எழும்பறதுக்கு ட்ரம்பட் அடிக்கும். என்னது டைம் பீஸ் அலாரம் அடிக்கும். குர் குர் 4 மணிக்கு. 4 గంటలకు లేవాలంటే మనకైతే ఈ యొక్క అలారం మోగాలి. కుదిరే இருக்கிற ஊழியக்காரர் விசுவாசம் என்ன பண்ணுவான்? டக்குனு எழுந்து போய் ஜெயிச்சிருவான். பறந்து. గుర్రం అంటే సేవకుల విశ్వాసులు ఏం చేదురు? వెంటనే లేచుదురు. சோம்பேறியா இருந்தா సోమరిగా ఉన్నట్లయితే அப்படியே படுத்து கால கொண்டே அடிச்சு விடுறாங்க. சும்மா இரு, சத்தம் போடாத. వెంటనే పడుకొనినటువంటి అదే రీతిలో ఆ యొక్క అలారం ఆఫ్ చేయదుము. நம்ம கழட்டு குதிரைக்கு சறுக்குனது சாக்குன்னு தமிழ்ல பழமொழி இருக்கு. సోమరి అయిన గుర్రమునకు ఆ యొక్క జారినటువంటి ఆ యొక్క కార్యమే సాకుగా మారును. கிழட்டு குதிரைக்கு குதிரை என்ன அதுபோல அவர் ஏன் குதிரைல வர்றாருன்னா with all strength to rule over the world for 1000 years. ఆయన ఈ గుర్రము మీదకి ఎందుకు వచ్చుచున్నారనగా 1000 ఏండ్లు భూమిని పరిపాలించినటువంటి పూర్తి బలముతో ఆయన వచ్చుచు ఉన్నారు. Crown also is a symbol of victory. Crown is a symbol of victory. With many crowns he comes. కిరీటం అని చెప్పినప్పుడు అది జయమునకు సూచన. సో కుదిర మొదలవదు ఎద కాటం strength. గుర్రము మొట్టమొదటిగా బలంను చూపెట్టుచు ఉన్నది. Secondly, he shows about battle. రెండవదిగా అది యుద్ధంను చూపెట్టుచు ఉన్నది. Horses are made for battle, Bible says. గుర్రములు అనేటువంటివి యుద్ధము కొరకే రూపింపబడి ఉన్నవి. Zechariah 10:3. జకరియా 10వ అధ్యాయము 3వ వాక్యము. Here Bible says, ఇక్కడ బైబిల్ ఈ విధంగా చెప్పుచూ ఉన్నది. he has made them as goodly horse in the battle. రాజకీయములకు అశ్వముల వంటి వారిగా Horses are used for battle. గుర్రములు యుద్ధమునకు చేయబడి ఉన్నవి. 3. మూడవదిగా In Zechariah 6:2-5, జకరియా 6వ అధ్యాయము 2 నుంచి 5 వాక్యములు. horses speak about a spirit. ఈ యొక్క గుర్రములు ఆత్మలతో పోల్చి చెప్పబడి ఉన్నవి. Yes, there we read about 4 horses. Already I taught you. అక్కడ 4 గుర్రముల గురించి చదువుచున్నాము. அப்ப horse சொல்லும்போது முதலாவது பலம். గుర్రం అని చెప్పినప్పుడు మొట్టమొదటిగా బలము. రెండవది readiness for battle. రెండవదిగా యుద్ధముకు సిద్ధపడి ఉండటం చూపెట్టుచు ఉన్నది. మూడవది it is spirit. మూడవదిగా అవి ఒక ఆత్మలై ఉన్నవి. So the antichrist comes riding on a horse. అందుచేత అంత్యక్రీస్తు గుర్రము మీద వచ్చును. He comes with the spirit of antichrist. That means his spirit is always to speak, do anything and everything against Christ. అంత్యక్రీస్తు యొక్క ఆత్మతో వచ్చును అనగా తన యొక్క ఆత్మ క్రియలు అన్నివి కూడా క్రీస్తుకు విరోధంగా ఏదో ఒకటి చేయాలని ఒక ఆత్మతో వచ్చును. He is not white, but he is a whited wall and whited sepulchre. Hypocrite. అతడు నిజమైన తెలుపు కాదు కానీ సున్నపు కొట్టిన గోడ వలె సున్నపు కొట్టిన సమాధి వలె వేషధారిగా ఉన్నాడు. He will come with all deceivableness. 2 Thessalonians 2:9-10. రెండవ తెస్సలోనిక 2వ అధ్యాయము 9-10 వాక్యములు సమస్త విధములైన మోసములతో కుయుక్తులతో వచ్చును. So the 4 horses speak about the system and the rider speaks about antichrist. 4 గుర్రములు ఒక క్రమంను చూపెట్టుచు ఉన్నది. 4 గుర్రముల మీద ఉన్న ఒక దాన్ని నడిపించినటువంటి వాడు ఒక అధికారంను చూపెట్టుచు ఉన్నది. We'll continue next week. Time is up. వచ్చే వారం మనం చదువుకుందాము. సమయం. So we have got to be very careful that we never enter into the rule of the antichrist. మనం అంత్యక్రీస్తు యొక్క పరిపాలనలోనికి ప్రవేశింపకుండా ఉంటున్నట్లుగా మనం మిక్కిలి జాగ్రత్తగా ఉండాలి. Yes, because we may have to go through all the tragedies what will come to pass in those days. ఆ దినములలో జరగనే ఎందుకనగా అంత్యక్రీస్తు యొక్క పరిపాలనలో ఉన్నట్లయితే ఆ యొక్క సంభవములన్నిటిని కూడా మనం అనుభవించవలసి వచ్చును. The God may open in the eyes of understanding, know this truth and live with utmost vigilance in the coming days and prepare our lives for the raptureless. Praise God. ఈ సత్యములన్నిటిని తెలుసుకొని మిక్కిలి జాగ్రత్తతో మెలకువతో రాబోయే దినములలో జీవించుటకు ప్రభు మనందరికీ కూడా కృపను అనుగ్రహించినట్లుగా స్తోత్రించెదము. Praise the Lord, praise the Lord, praise the Lord.